Hello guys, welcome to the session. So, Adarshi door muskova. Okay, yeah, let's start our session. So, before we start, let's quickly walk through our principles. So, I request everyone to be on mute at the same time. Let's make it interactive. So, what does that mean? Make a questions unte immediately raise your hands. I'll unmute you. You can ask anything at any point of time. Focus, you're investing your time, make it worth, make it productive. It's your time, your money. Be in a peaceful and silent place without any deviations so that you can focus. Keep good internet connection. Issues say call me. This is my personal mobile number. And do not turn on the camera. This session is being recorded and it will be uploaded, okay, so to on YouTube later. So don't expose yourself. And don't do any parallel practice with me. సో నాతో పాటు ప్యారలల్లీ ప్రాక్టీస్ చేయకండి. యూ విల్ లూజ్ ద ఫోకస్. యూ మైట్ లూజ్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? సో క్లాస్ విన్న తర్వాత నోట్స్, మీ ఓన్ నోట్స్ తీసుకోండి. దెన్ నోట్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ టైం, తర్వాత నోట్స్ చూడకుండా ప్రాక్టీస్ చేయండి సెకండ్ టైం. సో ఇట్లా మీరు మల్టీ లేయర్స్లో ప్రాక్టీస్ చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోద్ది. మీరు ఆటోమేటికల్లీ ఇంటర్వ్యూ రెడీ ఉంటారు, మార్కెట్ రెడీ ఉంటారు. ఓకే, సో వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చలో, సో మనం స్టార్ట్ చేద్దాం. సో నేను ఆల్రెడీ టైం వేస్ట్ కాకుండా ఉండడానికి వాట్ హ్యావ్ డన్, నేను సర్వర్ రెడీగా ఆన్ చేసి పెట్టాను. మనం దానిపైనే ప్రాక్టీస్ చేద్దాం సో దట్ వీ డోంట్ నీడ్ టు వేస్ట్ టైం ఇన్ క్రియేటింగ్ ద సర్వర్. ఎందుకంటే లాస్ట్ 4 క్లాసెస్లో మీకు అర్థమై ఉండొచ్చు ఎలా క్రియేట్ కావాలి, సర్వర్కి ఎలా కనెక్ట్ కావాలి. సో సేమ్ కాన్సెప్ట్, ఐ థింక్ నో పాయింట్ మళ్ళీ రిపీట్ చేయడం. ఎనీవన్ ఫర్ ద ఫస్ట్ టైం జాయిన్ టుడే? క్విక్లీ లెట్ మీ నో. Did anyone join for the first time today? Hello? Anyone? Okay, so as we promised on behalf of Institute, 1 week లినక్స్ ఫ్రీ క్లాసెస్ అన్నాం కదా, ఈ రోజుతో అయిపోతున్నాయి. సో మనం లాస్ట్ ట్యూస్డే మంగళవారం రోజు స్టార్ట్ చేసాము. హలో, చెప్పండి సార్, ఎవరు? హాయ్, దిస్ ఇస్ ప్రభాకర్ సంచుల. అచ్చా, యూ జాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం సార్? ఎస్. ఓకే, సో ప్రభాకర్ గారు, సో యా, మీకు ఆల్రెడీ లినక్స్ ఐడియా ఉందా? లైనక్స్. ఓకే, ఐడియా ఉంటే మీకు అర్థమవుద్ది. ఇన్ కేస్ ఐడియా లేకపోతే మైట్ బి కన్ఫ్యూజన్ ఉంటుంది. దట్స్ ఓకే. మీరు ప్రీవియస్ సెషన్స్ వింటే మీకు ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. సరే, సో బేసికల్లీ మేము లాస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వీఆర్ ప్రొవైడింగ్ 1 week ఫ్రీ లైనక్స్ ఓరియంటేషన్ కోర్స్. ట్యూస్డే రోజు స్టార్ట్ అయింది. సో ఈ రోజుకి 1 week అయిపోతుంది. సో సరే సార్, మరి ప్రీవియస్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో ఐ విల్ షో యూ వన్స్. నేను అందరికి అన్మ్యూట్ ఆప్షన్ తీసేసాను ఫర్ టైమ్ బీయింగ్. ఐ విల్ అగైన్ అలవ్ యూ టు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ ద ఎండ్. ఓకే, సో నౌ ఆ సెషన్స్ ఎక్కడ చూడాలి సార్? ఎక్కడ చూడాలి అంటే వీ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్. లెట్ మీ ఓపెన్ అ ప్రైవేట్ విండో. లెట్ మీ విజిట్ యూట్యూబ్లోకి వెళ్ళండి. సో యూట్యూబ్లో సెర్చ్ ఫర్ మధు కిరణ్. జస్ట్ మీరు మధు కిరణ్ టైప్ చేయగానే డెవోప్స్ వచ్చేస్తుంది. సో మధు కిరణ్ డెవోప్స్. సో ఫస్ట్ ఛానల్ మనదే. సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ వుడ్ సీ అరౌండ్ 16+ సబ్స్క్రైబర్స్. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఓకే, సో లేటెస్ట్ ప్లేలిస్ట్ సిరీస్ ఏంటి అంటే లినక్స్ ఫౌండేషన్, కైండ్ ఆఫ్ క్రాష్ కోర్స్ లాగా. సో లాస్ట్ 4 క్లాసెస్ ఇక్కడ ఉన్నాయి. సో వాట్ యూ డూ, ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, 1 by 1 కంప్లీట్ చేసుకోండి ప్లేలిస్ట్. సో నేను చాలా మెల్లిగా చెప్తాను, ప్రతిదీ మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే యూ కెన్ పింగ్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ అండ్ యూ కెన్ జాయిన్ డౌట్ సెషన్స్. ఓకే, సో ఈ రోజుతో 1 week ఫ్రీ సెషన్స్ అయిపోతున్నాయి. సో 1, 2, 3, 4 ఈ సీక్వెన్స్లో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇంకో 1-2 అవర్స్లో మీకు 5th క్లాస్ కూడా కనిపిస్తుంది. యూ విల్ సీ 5th క్లాస్ హియర్, AWS Linux క్లాస్ 5. ఇంకా తర్వాత నుంచి మనకు రెస్ట్ ఆఫ్ ద షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్, AWS కోర్ కాన్సెప్ట్స్, డెవాప్స్ కోర్ కాన్సెప్ట్స్ అవన్నీ మనకు యాప్లో అప్లోడ్ అవుతాయి. ఆల్ రైట్,
చలో సరే మనం స్టార్ట్ చేద్దాం సెషన్స్. సో నౌ వాట్ వీ హ్యావ్ డన్, ఆల్రెడీ సర్వర్ని నేను అప్ చేసి పెట్టాను. సో ఫోకస్, ఈవెన్ ఈరోజు మీరు ఫస్ట్ టైం జాయిన్ అయినా మీకు అర్థమవుతుంది సార్, నథింగ్ టు వర్రీ. 90% ఆఫ్ ద కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయి, ఫ్యూ కాన్సెప్ట్స్ అర్థం కాకపోవచ్చు, ఇట్స్ ఓకే. సో ఇన్స్టాన్సెస్లోకి వెళ్తున్నా. సో సీ హియర్, సర్వర్ ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్, సర్వర్ ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్. దాని డీటెయిల్స్ చూస్తే ఇది పబ్లిక్ ఐపీ, ఇది ప్రైవేట్ ఐపీ. ఈ సర్వర్ని ఎలా కనెక్ట్ కావాలి? సో వీ హ్యావ్ గిట్ బ్యాష్, ఆర్ మీ దగ్గర పుట్టి ఉంటే పుట్టితో కనెక్ట్ కండి. సో మొబైక్స్ ఉంటే మొబైక్స్తో కనెక్ట్ కండి. అది కాకుండా ఇంకొక వే కూడా ఉంది. ఓకే, మీరు SSH క్లయింట్ లా కాకుండా EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ పైన క్లిక్ చేయండి. SSH క్లయింట్ కాకుండా EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్, డైరెక్ట్లీ ఇక్కడ కనెక్ట్ అని కొడితే బ్రౌజర్లో కూడా ఓపెన్ అవుతుంది కనెక్షన్. ఓకే, మీరు ఇక్కడ కనెక్ట్ అని కొడితే బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. బ్రౌజర్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మీకు గిట్ బ్యాష్ లేదు ల్యాప్టాప్లో, పుట్టి లేదు, మొబైల్స్ లేదు, SSH క్లయింట్ లేదు, బ్రౌజర్లో నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చా? హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ నాకు పర్సనల్లీ అంత నచ్చదు. నేను గిట్ బ్యాష్ నుంచి ప్రాక్టీస్ చేస్తారు. రియల్ టైంలో కూడా అందరు అలానే చేస్తారు. బట్ యా, మీకు బ్రౌజర్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏం చేయాలి? రైట్ క్లిక్, కనెక్ట్. సో EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్, ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా వదిలేయండి. కనెక్ట్, బ్రౌజర్లో కూడా కనెక్ట్ అవుద్ది. సో ఇదేనా సర్వర్? ఓకే సరే, కొంచెం సేపు ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేద్దాం. లేదు నాకు ఇక్కడ నచ్చట్లేదు, ఏం చేయొచ్చు? మన ప్రైవేట్ కీ ఎక్కడుంది? కీస్ అనే ఫోల్డర్లో ఉంది. సో బ్యాచ్ 15కి రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. సో వేర్ ఐఎమ్ డెస్క్టాప్లో కీస్ అనే ఫోల్డర్లో ఉన్న LS. Is this my private key? Yes, this is my private key. So then we'll connect using private key. For that, what is the option? So simple, right click కొడితే SSH client దగ్గరికి రండి. So copy this command, paste here. కొత్త వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇట్స్ ఓకే, దేర్ ఇస్ నో రాకెట్ సైన్స్. మీరు ప్రీవియస్ క్లాస్ 1 or 2 వింటే మీకు అర్థమైపోతుంది. యా, సో నేను సర్వర్కి కనెక్ట్ అయ్యా. ఇదేమో గిట్ బ్యాష్ నుంచి కనెక్ట్ అయ్యా, ఇదేమో వెబ్ కనెక్షన్ అంటే బ్రౌజర్ నుంచి కనెక్ట్ అయ్యా. EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ అంటారు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇలా కనెక్ట్ కావాలంటే ఇలా ప్రాక్టీస్ చేసుకోండి, ఇలా కావాలంటే ఇలా, లేదు పుట్టి, మొబైల్స్, టర్మినల్, ఇట్స్ అప్ టు యూ. సరే, ఈ సర్వర్కి నేను రీనేమ్ చేస్తా. ఫస్ట్ రూట్ యూజర్కి స్విచ్ అవుతా, sudo su dash. ఆల్ రైట్. సో someone pinged I joined sir today. బ్రో మీరు ఫస్ట్ వినండి, మీకు అర్థమవుద్ది, తర్వాత మనం మాట్లాడదాం. యా, sudo su dash రూట్ యూజర్. సో నేమ్ ఎట్లా చేంజ్ చేయాలి? కమాండ్ ఏంటి? హోస్ట్ నేమ్ CTL set host name, maybe I'll call it server1. server1. సో మరి ఇక్కడ రిఫ్లెక్ట్ ఎందుకు కావట్లేదు సార్? లాగౌట్ అయ్యి లాగిన్ కండి, ఐ మీన్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ కండి, ఆర్ sudo su dash కొట్టండి. లాగౌట్ అయ్యా మళ్ళీ లాగిన్ అవుతా, రూట్ యూజర్కి స్విచ్ అవుతా, sudo su dash. యా డన్. నౌ రూట్ యూజర్తో server1లో లాగిన్ అయి ఉన్నా. ఎక్సలెంట్. సరే, నౌ వాట్ ఐల్ డూ, మన ప్రాక్టీస్ డైరెక్టరీ ఏంటిది? cd/opt. సో దిస్ ఈజ్ రూట్ డైరెక్టరీ, ఐ టోల్డ్ యూ. సో ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో టాప్ యూజర్ రూట్ యూజర్, టాప్ డైరెక్టరీ రూట్ డైరెక్టరీ. ఆ రూట్ డైరెక్టరీలో సో యూ హ్యావ్ ఎ హైరార్కీ, ఓకే, ఫైల్ సిస్టమ్ హైరార్కీ. అందులో OPT రిప్రజెంట్స్ ఆప్షనల్ ఫోల్డర్. వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ఆప్షనల్ ఫోల్డర్. సో cd/opt. let me delete it, rm-rf aws. I've deleted it. చలో ఇక్కడ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే సరే, వాట్ ఐల్ డూ,
సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసినాం అంటే ఐ థింక్ ప్రీవియస్ క్లాస్లో వి వర్ డిస్కసింగ్ ఫైల్ ఆపరేషన్స్ లైక్ ఈ డిఫరెన్స్ రెండు ఫైల్స్ని ఎట్లా కంపేర్ చేయాలి, డౌన్లోడ్ ఎలా చేయాలి, అండ్ యూజర్ ఆపరేషన్స్, ఇవన్నీ నిన్న మనం డిస్కస్ చేసినాం, రైట్? సో విఐ ఎడిటర్, ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసినాం ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ. సో ఇలా ఈరోజు కంటిన్యూ చేద్దాం. సో డేట్ 23rd December 2024. ఫైన్. నేనేం చేస్తాను అంటే ఇదంతా కాపీ చేసి ఒక ఫైల్లో అయితే అప్లోడ్ చేస్తాను. అంటే జస్ట్ మనం దీనిపైన ప్రాక్టీస్ చేసేలా. Ctrl+A, Ctrl+C, LL, VIM, Linux, Escape-I, insert mode, paste. ఓకే, సరిగ్గా కాపీ కాలే. Ctrl+A, Ctrl+C, paste. గ్రేట్. 260 లైన్స్ ఓకే కాపీ అయింది. 260 లైన్స్, 267 లైన్స్ ఐ థింక్. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. 267 లైన్స్, రైట్? అంటే ఈ స్పేస్ కూడా కాపీ అయింది. ఫైన్. నౌ దీన్ని ఎలా సేవ్ చేయాలి? ఎస్కేప్, Shift:WQ. ఓకే. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఇప్పుడు ఈ లినక్స్ ఫోల్డర్ ఈ లినక్స్ ఫైల్లో విల్ స్టార్ట్ విత్ సెడ్ కమాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రియల్ టైంలో చాలా యూజ్ చేస్తారు సెడ్ కమాండ్. సో సెడ్ ఏంటిది అంటే స్ట్రీమ్ ఎడిటర్. ఎందుకు ఇది ఈ స్ట్రీమ్ ఎడిటర్ అంటే, ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది ఫైల్ రీప్లేస్మెంట్కి. ఓకే, సారీ, ఫైల్ రీప్లేస్మెంట్ కాదు, ఫైల్లో కంటెంట్ రీప్లేస్. అంటే ఇప్పుడు ఈ ఫైల్ ఉందబ్బా, ఈ ఫైల్లో సమ్ కోడ్ ఉంది. నాకేం కావాలంటే ఎక్కడైతే మధు అని ఉందో అది కిరణ్గా రీప్లేస్ చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? విండోస్లో అయితే ఎలా చేస్తారు, లినక్స్లో ఎలా చేస్తారు? సరే లినక్స్ నేను చెప్తాను, విండోస్లో మీకు తెలుసు కదా ఎలా చేస్తారు చెప్పండి. యూ కెన్ టైప్. సో ఎలా చేస్తారు అంటే ఫస్ట్ అది Ctrl+C అంటే మధుని, Ctrl+F అని కొడతాం. ఓకే, సో ఏం చేస్తాం, ఫైండ్ మధు, ఫైండ్ ఆల్ ఇన్ కరెంట్ డాక్యుమెంట్. మధు అని ఈ ఫైల్లో చాలా ఓకే ఆల్మోస్ట్ 4 to 5 ఆర్ 6 to 7 ఎంట్రీస్ ఉన్నాయి. ఐ వాంట్ టు రీప్లేస్ ఇట్. ఏం చేస్తా, మళ్ళీ Ctrl+F, రీప్లేస్. ఏమని రీప్లేస్ చేద్దాం? మధుని కిరణ్గా రీప్లేస్ చేద్దాం. చూడండి నేను ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నా, రీప్లేస్ ఆల్. చూడండి ఎక్కడైతే మధు ఉందో అక్కడ కిరణ్ అయిపోయింది. గాట్ ఇట్? సో వీ హ్యావ్ సీన్ ఆల్ కిరణ్. ఎక్కడెక్కడ కిరణ్ ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తుంది. ఎస్. మరి దీనికి లినక్స్లో కమాండ్ ఏంటి సార్ అంటే, లినక్స్లో వీ హ్యావ్ సెడ్ కమాండ్. ఇందులో ఏం చేస్తామంటే సెడ్ సోర్స్ పాస్ చేయాలి. ఏం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావు బాబు? సో ఐ వాంట్ టు రీప్లేస్ మధు. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మధు అని దీన్ని ఫస్ట్ మళ్ళీ సరి చేస్తా. మధు, ఎక్కడైతే మధు ఉందో దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాం? కిరణ్తో. ఓకే, సో ఎక్కడైతే మధు ఉందో దాన్ని కిరణ్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నా. సో ఫైల్ మొత్తమా లేకపోతే ఓన్లీ లైన్లో ఫస్ట్ ఎంట్రీ అయినా? లైన్లో ఫస్ట్ ఎంట్రీ అనుకో, ఇక్కడికి ఆపేయచ్చు. ఏ ఫైల్? లినక్స్ ఫైల్. అంటే ఈ ఫైల్లో ఎక్కడైతే లైన్లో మధు ఉందో అది కిరణ్గా రీప్లేస్ అవుతుంది, బట్ ఫస్ట్ ఎంట్రీయే. అలా కాదు, నాకు ఫైల్ మొత్తం, అప్పుడు జీ పెట్టండి, అంటే గ్లోబల్లీ మొత్తం ఎక్కడెక్కడైతే మధు ఉందో అదంతా కిరణ్గా రీప్లేస్ అవుతుంది. సో ఇదే రీప్లేస్మెంట్ సెడ్ కమాండ్ చాలా చాలా యూజ్ అవుతుంది మీకు ఇది. ఇన్ యువర్ రియల్ టైమ్ యూ విల్ యూజ్ దిస్ కమాండ్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, మన కోర్స్లో కూడా మనం వాడతాం. ఓకే, సో ఈ స్క్రిప్టింగ్ టైంలో యూ విల్ గెట్ టు నో. నౌ చూడండి, సో ఇప్పుడు క్యాట్ లినక్స్. ఆర్ యూ సీయింగ్ మధు? ఎస్, మధు. దీన్ని నేను ఇప్పుడు కిరణ్ గా రీప్లేస్ చేయాలనుకుంటున్నా. సో ఏం చేయాలి? సెడ్. ఓకే, సో సోర్స్
ఏం సోర్స్? ఎక్కడైతే మధు ఉందో దేంతో రీప్లేస్ చేయాలి? కిరణ్తో రీప్లేస్ చేయాలి. సో ఎక్కడైతే మధు ఉందో కిరణ్తో రీప్లేస్ చేయాలి. సో ఏమైంది ఇప్పుడు చూడండి, ఏ ఫైల్? లినక్స్ ఫైల్ రీప్లేస్ అయిపోయింది. సి ఇంతకుముందు ఎక్కడ మధు ఉండే, ఇక్కడ మధు ఉండే, ఇప్పుడు కిరణ్ అయింది. కిరణ్ అయింది. కెన్ యూ సీ? సో ఇది వన్ ఆఫ్ ద యూజ్ కేస్. ఇప్పుడు సిడి కమాండ్ ఇంతేనా అంటే కాదు, ఇది బేసికల్లీ స్ట్రింగ్ మ్యానిపులేటర్. చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి, బట్ ఇది మోస్ట్ కామన్ యూజ్ కేస్. గోట్ ఇట్ సార్, ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీవన్. ఓకే, సో నౌ నేను ఇప్పుడు ఏం చేస్తా, జీ యూజ్ చేస్తా. జీ ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు ఏమైందంటే, అంటే మీకు ఫస్ట్ దీని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇప్పుడు లెట్స్ సే ఫైల్ నేమ్ ఇన్పుట్ కాదు, లినక్స్ వాట్ ఎవర్. ఈ ఫైల్లో ఫస్ట్ అక్కరెన్స్ నే రీప్లేస్ చేయాలంటే మీరు ఏం పెట్టకండి. లేదు మల్టిపుల్ మధుస్ ఉన్నాయి అవన్నీ చేసేయాలి అంటే జీ పెట్టాలి. లేదు నాకు సెకండ్ అక్కరెన్స్ కావాలి, ఇది 2 అని పెట్టండి. నేను ప్రతి యూస్ కేస్ కవర్ చేయలేను, కానీ మీకు ఒక రఫ్ ఐడియా ఇస్తున్నా. జీ పెడదాం. జీ పెడితే ఏమైతుంది, ఈవెన్ ఎక్కడైనా ఇప్పుడు మధు 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 ఇట్లా ఒకటే లైన్ లో మల్టిపుల్ మధుస్ వస్తే అన్ని పోతాయి. సో ఏం చేస్తా, జీ పెడదాం. గ్లోబల్లీ డిపెండ్స్, అది అవసరాన్ని బట్టి పెట్టడం. ఓకే, ఎనీవే ఇందులో ఫస్టే మధు ఉంది, తర్వాత లేదు. సో జీ పెట్టినా పెట్టకపోయినా మన ఎగ్జాంపుల్కి ఓకే. బట్ మేబీ సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్, ఒకటే లైన్లో మల్టిపుల్ మధుస్ ఉన్నాయి, సో అప్పుడు జీ పెట్టుకోండి. లేదు ఇప్పుడు ఒకటే లైన్లో మల్టిపుల్ మధుస్ ఉన్నాయి, నాకు సెకండ్ మధుయే రీప్లేస్ కావాలి కిరణ్గా. ఓకే, సెకండ్ మధుయే కిరణ్గా రీప్లేస్ కావాలి అంటే ఇప్పుడు నా లినక్స్ ఫైల్లో ఒకటే లైన్లో మల్టిపుల్ మధుస్ ఉన్నాయి, బట్ నాకు సెకండ్ మధు, ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ మధు కాదు, సెకండ్ అకరెన్స్ ఆఫ్ మధు కిరణ్గా రీప్లేస్ కావాలి, అప్పుడు 2 అని పెట్టండి. ఇట్లా మల్టిపుల్ యూజ్ కేసెస్ ఉన్నాయి, సో మీరు మీ అవసరాన్ని బట్టి వాడుకోండి. గట్ ఇట్? టైప్ ఎవ్రీవన్ yes. everyone. Chalo, we'll proceed. So sed command you understood. What is sed command? It's stream editor. ప్రస్తుతానికి మీకు ఇది ఫర్ రీప్లేస్మెంట్ పర్పస్. అది ఇన్పుట్ ఆర్ టెక్స్ట్ అనుకోండి, లినక్స్ ఫైల్ అనుకోండి. ఓకే, నౌ నెక్స్ట్ కమాండ్ కి మూవ్ అయిదాం. సో వాట్స్ నెక్స్ట్ కమాండ్? ఓకే, సో విల్ సీ. ఇప్పుడు ఏ ఫోల్డర్ లో ఉన్నా నేను? ఓపీటీ ఫోల్డర్ లో ఉన్నా. ఓకే, సో దీనికి బ్యాకప్ తీసుకుందాం. ఎలా బ్యాకప్ తీసుకోవాలి చెప్పండి? కమాండ్ ఏంటిది? cp-rp bkp_linux అని పెడతా. దేన్ని బ్యాకప్ తీసుకోవాలి? లినక్స్ ఫైల్ ని బ్యాకప్ తీసుకోవాలి. లినక్స్ ఫైల్ ని bkp_linux అని బ్యాకప్ తీసుకుంటున్నాం. వెళ్ళాలి. సో రెండు ఒకటే, అందుకే 4737 అని బైట్స్ కనిపిస్తున్నాయి, నెంబర్ ఆఫ్ బైట్స్. సరే నెక్స్ట్. ఓకే, అట్లనే ఇంకొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ వద్దు, vim jenkins ఏదో యాడ్ చేద్దాం, escape i, ఇట్స్ jenkins configuration file. Okay, so edited by Madhu Kiran something wq. ఇంకోటి చూద్దాం, టచ్, లేదంటే vim docker, ఇందులో escape i docker kubernetes something. సో నౌ ఇంకొన్ని ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ కావాలి నాకు. ఎట్లా? ఏ లోపల బి లోపల సి లోపల డి. అప్పుడు ఏం చేయాలి? mkdir -p
BCDE. ఓకే, నా ఏం కావాలి నాకు, ఈ బిలో కూడా ఒక లినక్స్ బ్యాకప్ ఉండాలి. సో ఏం చేస్తా, cp-rp లినక్స్ ఫైల్ ఎందులో బ్యాకప్ పెట్టాలి, ఏలో బిలో. సో bkp బ్యాకప్ _linux అని పెడతా, కావాలనే పెడుతున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఈ /opt లో అంటే నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ లో మధు ఉన్నాయో ఆ హిస్టరీ నాకు కావాలి. నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ లో మధు అనే ఎంట్రీ ఉందో నాకు కావాలి. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, డాక్యుమెంట్స్ లో ఉన్నా. డాక్యుమెంట్స్ లో ఎక్కడెక్కడ మధు అని ఉందో ఇక్కడ చూస్తుంటే సెర్చ్ అని కనిపిస్తుంది మీకు పైన, MADH మధు అని ఉందో ఆ ఎంట్రీస్ నాకు కావాలి. ఇక్కడ ఉందంటే మధు సంథింగ్, ఇట్లా ఎంట్రీస్ కావాలి నాకు. మరి లినక్స్ లో ఏమైనా కమాండ్ ఉందా సార్ అంటే grep కమాండ్. grep అంటే గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది కూడా మీరు మల్టిపుల్ టైమ్స్ వాడతారు. ఈరోజు నేను చెప్పే ప్రతి కమాండ్ మోస్ట్ యూజ్డ్ కమాండ్స్, అంటే రెగ్యులర్ గా మీరు యూజ్ చేస్తారు. సో మీ రియల్ డే టు డే ఆపరేషన్స్ లో grep గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలంటే grep-ir మధు అని పెట్టండి. మధు, జస్ట్ మధు. ఓకే, స్పేస్ ఉంటే కోట్స్ ఇవ్వండి మధు, మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకో ఫైల్ పెడుతున్నా, టచ్ AWS ఆర్ టచ్ Ansible అని ఫైల్ పెడుతున్నా. సో ఇప్పుడు మధు ఎక్కడెక్కడ ఉంది చెప్పండి. మధు అనే ఎంట్రీ ఇట్ Ansible లో లేదు, డాకర్ లో లేదు, ఓకే, Ansible లో లేదు, డాకర్ లో లేదు, జెంకిన్స్ లో ఉంది అనుకుంటా, లైనక్స్ లో ఉంది, బ్యాకప్ లినక్స్ లో ఉంది, అండ్ ఈ డైరెక్టరీలో ఎక్కడో ఉంది. సో చూద్దాం మరి ఎక్కడెక్కడ ఉందో. ఇప్పుడు మనకు తెలుసు, బట్ మేబీ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్, హండ్రెడ్స్ ఆఫ్ డైరెక్టరీస్ ఉన్నాయి. యూ వాంట్ టు సెర్చ్ ఇట్ యూజింగ్ కమాండ్. అప్పుడు ఏం చేయాలి, grep-ir మధు. చూడండి ఎక్కడెక్కడ ఉంది అంటే లినక్స్ ఫైల్లో ఉంది మధు అనే ఎంట్రీ, మీకు ఇక్కడ దీంతో సహా చూపిస్తుంది, లైన్తో సహా. అట్లనే బ్యాకప్ లినక్స్ ఫైల్లో ఉంది, అట్లనే జెంకిన్స్ ఫైల్లో కూడా ఉంది, ఎడిటెడ్ బై మధు అని. అలానే ఈ A అండ్ B ఫోల్డర్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంది కదా, అందులో కూడా మనం ఒక బ్యాకప్ పెట్టినాం కదా, అందులో కూడా ఉంది. అట్లా అక్కడ ఎక్కడెక్కడ మధు అనే ఎంట్రీ ఫైల్లో ఉందో ఆ డీటెయిల్స్ అన్ని వస్తున్నాయి. గోట్ ఇట్? సో మా ఆఫీస్లో కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఎడిట్ చేయాల్సి వస్తుండే. సో నేను అప్డేట్ చేసేటోడిని, సెడ్ కమాండ్ తోటి అప్డేట్ చేయడం, మాన్యువల్లీ అప్డేట్ చేయడం చేసేటోడిని. తర్వాత క్రాస్ చెక్ చేసుకోవడానికి నేను ఖచ్చితంగా grep-ir కమాండ్ వాడి అది అప్డేట్ అయిందా లేదని చూసేవాడిని. ఓకే, సో ఇట్లా. ఐ హోప్ యూ గాట్ ఇట్. yes or no? ఐఎమ్ ఆస్కింగ్ యూ, గాట్ ఇట్? సో ఇట్లా grep-ir అనే కమాండ్ తోటి మీరు అప్డేట్. అది మీకు డౌట్ రావచ్చు, ఇందాకనే మనం సెడ్ కమాండ్ తోటి ఏం చేసినాం, ఇది సెడ్ కమాండ్, ఐఎమ్ సారీ ఇది చెప్పడం మిస్ అయినట్టుంది. సెడ్ కమాండ్ తోటి లైనక్స్ అనే ఫైల్లో ఏం చేసినాం మనం, మధుని కిరణ్గా మూవ్ చేసినాం కదా, మరి మళ్ళీ మధు అనే ఎందుకు కనిపిస్తుంది? నో, బేసికల్లీ మనం లైనక్స్ అనే ఫైల్లో ఎడిట్ చేయలే, జస్ట్ ఈ సెడ్ కమాండ్ ఏం చేసింది అంటే ఒకవేళ మధుని కిరణ్ గా రీప్లేస్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుందో మనకి ఇక్కడ చూపించింది. లినక్స్ అనే ఫైల్ అట్లే ఉంది చూడండి. ఇప్పుడు మీకు Ctrl+C కొడుతున్నా, vim లినక్స్, ఇందులో మధు అట్లనే ఉంది. సో /escape MADH సెర్చ్ చేస్తున్నా, ఇందులో మధు అట్లనే ఉంది. ఓకే, సో ఇందులో మధు అట్లనే ఉంది, ఇవన్నీ అట్లనే ఉన్నాయి. ఓకే, మరి ఇందాక మనకు కనిపించింది కదా అంటే మనకు ఫైల్లో అప్డేట్ కాలే, మనకు బయట అవుట్పుట్ వచ్చింది. ఓకే, మనకు బయట అవుట్పుట్ వచ్చింది. ఈ కమాండ్ కొడితే ఏమైంది అంటే మనకు బయట అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ డిస్ప్లే అయింది. ఈ లినక్స్ ఫైల్లో ఒకవేళ మధుని కిరణ్ గా రీప్లేస్ చేస్తే ఏమైందో ఇక్కడ మనకు డిస్ప్లే అయింది, కానీ లినక్స్ ఫైల్ అప్డేట్ కాలే. ఓకే, ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇక్కడ అవుట్పుట్ వచ్చింది మీకు, ఇక్కడ మధు కాస్త చేంజ్ అయింది కిరణ్ గా. మరి దీన్ని మనం వేరే ఫైల్కి మూవ్ చేసుకోలేమా? చేసుకోవచ్చు.
ఎలా చేసుకోని చెప్పండి? అవుట్పుట్ని వేరే ఫైల్కి యాడ్ చేయాలంటే ఏం చేయాలి? నేను చెప్పాను. ఇప్పుడు దీనికి వచ్చే అవుట్పుట్ని వేరే ఫైల్కి యాడ్ చేయాలంటే నిన్నడో మొన్న చెప్పాను, గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి ఫైల్ నేమ్ పెట్టండి. ఈకో కమాండ్ చెప్పా అప్పుడు, ఈకో కమాండ్ అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ని వేరే దానికి వేరే ఫైల్కి యాడ్ చేయండి. ఈకో కమాండ్ అవుట్పుట్ని వేరే ఫైల్కి యాడ్ చేయాలంటే గ్రేటర్ దెన్ సింబల్ పెట్టా. ఇప్పుడు నేను ఏమని చెప్తా? అవుట్పుట్ ఫైల్ అంట దీనికి, output_linux. ఇప్పుడు ఏమవుతుంది? లినక్స్ ఫైల్లో మధుని కిరణ్ గా రీప్లేస్ చేస్తే ఆ వచ్చిన అవుట్పుట్ ఈ ఫైల్లో యాడ్ అవుతుంది. మరి ఎలా చూడండి, output_linux. ఐ హోప్ యు ఆర్ విత్ మీ. ఇప్పుడు మీరు క్యాట్ output_linux కొట్టండి, యూ విల్ సీ కిరణ్. ఓకే, నౌ ఒక్కసారి మరి కిరణ్ ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో చూద్దాం. కమాండ్ అంటే చెప్పండి, grep -i R కిరణ్ ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో చూద్దాం. కిరణ్ అనే ఎంట్రీ జెంకిన్స్ ఫైల్లో ఉంది, ఎడిటెడ్ బై మధు స్పేస్ కిరణ్ పెట్టినా కాబట్టి, అండ్ మళ్ళీ output_linux లో ఉంది. మరి ఐ అంటే ఏంటి ఇస్తారంటే, ఐ అంటే వీఆర్ ఇగ్నోరింగ్ ద కేస్. క్యాపిటల్ అయినా స్మాల్ అయినా, అంటే క్యాపిటల్ లెటర్ అయినా స్మాల్ లెటర్ అయినా, వీఆర్ ఇగ్నోరింగ్ కేస్. లేదు నాకు ఖచ్చితంగా క్యాపిటల్ కిరణే కావాలి, నాకు ఖచ్చితంగా స్మాల్ కిరణ్ కాదు క్యాపిటల్ కిరణే కావాలి, అప్పుడు మీరు ఐ తీసేయండి. ఇప్పుడు ఓకే, మళ్ళీ సేమ్ అవుట్పుట్ వస్తుంది, బికాస్ వీఆర్ ఇగ్నోరింగ్ కేస్. లేదు ఐ డోంట్ వాంట్ టు ఇగ్నోర్, కేస్ సెన్సిటివ్, రాదు, మీకు అవుట్పుట్ రాదు. ఎందుకు? క్యాపిటల్ కిరణ్ లేదు. మరి -r ఏంటిది? అది రికర్సివ్. రికర్సివ్ అంటే మల్టిపుల్ డైరెక్టరీస్ ఉంటే అది లోపలికి వెళ్ళి ఎత్తుకుతా ఉంటుంది. ఎన్ని డైరెక్టరీస్ ఉన్నా లోపల వరకు వెళ్ళి అక్కడ అవుట్పుట్ దొరికినా కూడా తెచ్చి ఇక్కడ చూపిస్తుంది. అదే రికర్షన్. ఓకే, ఐ హోప్ యు ఆర్ విత్ మీ. అట్లా అది ఐఆర్ యొక్క సిగ్నిఫికెన్స్. టైప్ ఎవ్రీవన్ ఎస్. ఐ ఎందుకు? టు ఇగ్నోర్ ద కేస్. ఎవ్రీవన్ టైప్ ఎస్. ఐ హోప్ యు గాట్ ఇట్. నౌ మనం ముందుకెళ్దాం. సరే సార్, మీరు ఫైల్ లోపల డేటా ఎట్లా సెర్చ్ చేయాలో చూపించారు. సమ్వన్ వీడియో ఆన్ చేస్తారు, ఐ థింక్, ఐ డోంట్ నో హూ ఇస్ దట్. సో అలాగా సార్, నాకు ఫైల్ లోపల కంటెంట్ కాదు, నేను ఫైల్ నేమ్ని సెర్చ్ చేయాలి. అంటే ఇక్కడ లెట్స్ నాకు ఏ ఫైల్ కావాలి అంటే టెస్ట్ ఫైల్ ఏమైనా ఉందా చూద్దాం. ఏదో టెస్ట్ ఫోల్డర్ ఉందంట నా డెస్క్టాప్లో. టెస్ట్ అనే ఫోల్డర్ ఉంది. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ టెస్ట్ అనే ఫోల్డర్ ఉంది చూడండి. టెస్ట్. నాకు కీస్ అనే ఫోల్డర్ ఉందో లేదో చూడాలి. నాకు అంటే మొత్తం అయితే కూడా ఇష్టం లేదు, ఇక్కడ సెర్చ్ చేస్తా. కీస్ అనే ఫోల్డర్ ఉంది. ఏదో ప్రాడ్ కాపీ అనే ఫైల్ ఉందో లేదో చూద్దాం. ప్రాడ్ కాపీ ఉందా చూద్దాం. ప్రాడ్ చూడండి, ప్రాడ్ ఫైల్ ఉంది, ప్రాడ్ కాపీ అనే ఫైల్ కూడా ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది. మరి లినక్స్ లో అట్లా ఎట్లా సెర్చ్ చేయొచ్చు, ఎట్లా ఫైండ్ చేయాలి? ఇంతకు ముందేమో గ్రెప్ ద్వారా సెర్చ్ చేసినాం. ఐ వాంట్ టు ఫైండ్ నౌ. గ్రెప్ ద్వారా సెర్చ్ కూడా చేయాలి, ఒక రకంగా ఫిల్టర్ అది బేసికల్లీ. గ్రెప్ ఈజ్ నాట్ ఫర్ సెర్చింగ్, గ్రెప్ ఈజ్ మేజర్లీ ఫిల్టరింగ్. మీకు ఎట్లా ఫిల్టర్ చేస్తాం? మల్టిపుల్ గా చేస్తాం, 1 by 1 మీకు అర్థమవుతుంది. ఇది వన్ వే ఆఫ్ ఫిల్టరింగ్. మీకు మల్టిపుల్ ఫిల్టరింగ్స్ అర్థమైతే తర్వాత ఇప్పుడు నేను ఫైండ్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో నాకు మేబీ ఇండెక్స్ అనే ఫైల్ ఇక్కడ ఉంది, నాకు అది ఇక్కడ ఎత్తుకుతా. index.jsp. సరే, ఇండెక్స్ ఎక్కడ ఉంది? నా డెస్క్టాప్ లో ఉందండి, ఇది ఎక్కడ డౌన్లోడ్స్ లో ఉందంట, వాట్ ఎవర్. అట్లా ఇక్కడ ఇండెక్స్ ఉంది, ఇక్కడ ఒక ఇండెక్స్ ఉంది డాక్యుమెంట్స్ లో, ఇండెక్స్. సో మనది ఇది డెస్క్టాప్ లో కనిపిస్తుంది. సంథింగ్ వెతకాలి, ఇట్లా రకరకాలుగా మీరు చూడవచ్చు. అలాగా సార్, నాకు లినక్స్ లో చేయాలి. ఐ వాంట్ టు ఫైండ్ ఫ్రమ్ లినక్స్. వాట్ డూ ఐ నీడ్ టు డూ? కమాండ్ ఏంటంటే ఫైండ్. ఐ వాంట్ టు ఫైండ్ అ ఫైల్ నేమ్, -name. ఏ నేమ్? లినక్స్ అనే ఫైల్. ఏ డైరెక్టరీలో? నాకు రూట్ డైరెక్టరీలో ఫైండ్ చేయాలి. అంటే టాప్ డైరెక్టరీ నుంచి లోపల ఎక్కడ లినక్స్ అనే ఫైల్ ఉన్నా నాకు కావాలి. ఫైల్ ఉన్నా ఫోల్డర్ ఉన్నా ఎంటర్ కొట్టండి, మీకు వస్తుంది అవుట్పుట్. ఇక్కడ చూడండి, సారీ, ఫైండ్ రూట్ డైరెక్టరీలో
ఏ నేమ్, లెట్స్ సే యాన్సిబుల్ అనే ఫైల్ కావాలి నాకు. యాన్సిబుల్ ఎంటర్ కొట్టండి. యా, ఓపీటీలో యాన్సిబుల్ అనే ఉంది, ఎందుకంటే ఇందాక నేను యాడ్ చేసిన యాన్సిబుల్. లేదు నాకు లినక్స్ అనే చూద్దాం, ఎందుకంటే లినక్స్ రకరకాల ప్లేస్లలో ఉంది. నేను ఇందాక ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నేను వేరే లొకేషన్లో పెట్టిన, అది చూద్దాం. ఫైండ్, సో రూట్ డైరెక్టరీలో ఏ నేమ్, లినక్స్ నేమ్. చూడండి ఎక్కడెక్కడ ఉంది, ఓపీటీలో లినక్స్ ఉంది, రూట్లో కూడా లినక్స్ ఉంది. రూట్లో ఏ అండ్ అక్కడ కూడా ఇట్లాంటి స్ట్రక్చరే క్రియేట్ చేసిన. ఎక్కడ అంటే హోమ్ డైరెక్టరీ, యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ cd/రూట్లో నేను అంటే ఈ క్లాస్కి ముందు ప్రాక్టీస్ చేశాను. అక్కడ నేను ఈ సెటప్ క్రియేట్ చేసిన. సరే ఇవన్నీ డిలీట్ చేస్తా. rm-rf స్టార్. చలో, సో ఇవన్నీ నేను డిలీట్ చేసిన. సో వేరే /రూట్లో ఉన్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, మళ్ళీ cd/optకి వెళ్తున్నా. ఇప్పుడు లినక్స్ అనే ఫైల్ ఎక్కడుందో నాకు కావాలి. సో ఫైండ్ రూట్ డైరెక్టరీలో -name లినక్స్. సో ఎక్కడెక్కడ ఉందంటే ఓపీటీలో లినక్స్ ఇది, అట్లనే యూజర్ షేలో ఇంకేదో ఉన్నట్టుంది, అక్కడ కూడా లినక్స్ అనే ఫైల్ ఉంది. నాకు backup_లినక్స్ ఫైల్ ఎక్కడ ఉందో కావాలి. సో ఫైండ్ backup_లినక్స్. ఒక్కటే ఉందంట. సరే ఇంకో 2-3 యాడ్ చేద్దాం. ఏం చేస్తా అంటే cp-rp backup_లినక్స్ ని ఏలో, బిలో, సిలో, డిలో ఇక్కడ పెడతా. ఇది backup_లినక్స్ ఇందులో ఉంది. అట్లనే ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తా, mkdir. ఇక్కడ మళ్ళీ mkdir-p, లేదంటే ఏలో, బిలో, సిలో, డిలో, ఈలో backup_లినక్స్ అని ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తున్నా. నాకు ఇప్పుడు ఈ backup_లినక్స్ యొక్క ఎంట్రీ ఎక్కడెక్కడ ఉందో కావాలి. అట్లనే mkdir/tmpలో ఎక్కడ టెంపరీ ఫోల్డర్ స్ట్రక్చర్లో tmpలో కూడా ఒక ఫోల్డర్ bkp_linux అని ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఇవి ఎక్కడెక్కడుండే మొత్తం డేటా కావాలి. ఫైండ్ రూట్లో -name bkp_linux. చూడండి టిఎంపీలో ఉంది, ఓపీటీలో డైరెక్ట్ ఉంది, ఓపీటీలో ఏలో, బిలో, సిడిఈలో ఉంది. ఇది ఫోల్డర్, ఇది ఫోల్డర్, ఇది ఫోల్డర్, ఇవి 2 ఫైల్స్. బట్ ఇక్కడ తెలియట్లే కదా సార్ ఏది ఫైలో ఏది ఫోల్డరో. మనం చేసినాం కాబట్టి మనకు తెలుసు, బట్ ఇక్కడ తెలియట్లే. లేదు నాకు ఫైల్సే కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ -type అని పెట్టండి. టైప్, ఎఫ్ అంటే ఫైల్, ఓన్లీ ఫైల్సే చూపిస్తుంది. ఇవి 2 ఫైల్స్. లేదా నాకు ఓన్లీ డైరెక్టరీసే కావాలి, డి అని పెట్టండి. -type డి అంటే డైరెక్టరీసే చూపి. ఇవి డైరెక్టరీస్. టిఎంపీలో డైరెక్టరీ ఉంది, ఓపీటీలో ఏలో, బిలో, సిలో, డిలో, ఈలో డైరెక్టరీ ఉంది. క్లియరా? హలో సార్, ఫైండ్ కమాండ్ అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ విత్ మీ. ఓకే, సో సేవ్ చేస్తా హిస్టరీ. ఇదే కదా మీకు అన్ని రకాలుగా అర్థమయ్యేటట్టు. చలో నౌ ముందుకెళ్దాం. సో సెడ్ కమాండ్ అర్థమైంది, గ్రెప్ కమాండ్ అర్థమైంది, ఫైండ్ కమాండ్ అర్థమైంది. ఓకే, సో నెక్స్ట్ ఈ డిస్క్ ఫైల్ సిస్టమ్ కూడా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మామూలుగా మీరు ఓఎస్లో, విండోస్ ఓఎస్లో ఈ సి డ్రైవ్లు, డి డ్రైవ్లు ఇవేంటివి చెప్పండి మీకు అర్థమైనంత వరకు? అవి లాజికల్ పార్టీషన్స్. ఎస్ ఆర్ నో? యాక్చువల్లీ దీనిపైన టోటల్ సైజ్ ఎంత అంటే ఈ ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ సైజ్ ఎంత అంటే 112 + 124. అంటే మీకు రఫ్లీ 1 + 1 2
235 ఏమో వస్తుంది అనుకుంటా. దాన్ని నేను ఏం చేసిన అంటే డివైడ్ చేసిన లాజికల్లీ, సి డ్రైవ్ కొంచెం, డి డ్రైవ్ కొంచెం. మరి ఇట్లాంటి సెటప్ లైనెక్స్ లో ఏమన్నా ఉందా? ఈవెన్ నేను ఒకవేళ పెన్ డ్రైవ్ తెచ్చిన అనుకో, ఇక్కడ ఈ డ్రైవో ఎఫ్ డ్రైవో కనిపిస్తుంది, లేదంటే నేను ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పెడితే ఇంకేదో కనిపిస్తుంది. అట్లా మనం చేసుకోవచ్చు. దీన్ని కూడా డివైడ్ చేయొచ్చు లాజికల్ పార్టీషన్స్, ఇంకా సబ్ డివిజన్. ఇది విండోస్ లో. మరి లైనెక్స్ లో అట్లా ఏమన్నా ఉందా అంటే, లైనెక్స్ లో సేమ్, కాకపోతే ఇక్కడ డ్రైవ్ కు బదులు అక్కడ డిస్క్ ఫైల్ సిస్టమ్ అంటాం. డిస్క్ ఫైల్ సిస్టమ్ అయితే ఇక్కడ సిడిఈఎఫ్ లెక్క అట్లా లేదు అక్కడ ఫెసిలిటీ. అక్కడ ఏదైనా రూట్ తోటే స్టార్ట్ అవుతుంది. చూడండి, యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా. డిస్క్ ఫైల్ సిస్టమ్. సో విండోస్ లో ఏముంది? సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్. ఏందవి? లాజికల్ డెసిగ్నేషన్స్, లాజికల్ పార్టీషన్స్ అసైన్డ్ టు స్టోరేజ్ డివైసెస్ ఆర్ పార్టీషన్స్. ఈచ్ డ్రైవ్ letter represents a separate file system namespace. మరి లినక్స్ లో అట్లాంటివి లేవు, డజంట్ ఎగ్జిస్ట్. ఇన్స్టెడ్ దానికి బదులుగా లైనక్స్ యూజెస్ ఎ సింగిల్ హైరార్కియల్ డైరెక్టరీ స్ట్రక్చర్ దట్ బిగిన్స్ ఎట్ ద రూట్ డైరెక్టరీ. ఓకే, సో ఏమన్నా స్టోరేజ్ డివైస్ ఉంటే అది రూట్ లోనే ఎక్కడనో ఒక దగ్గర మౌంట్ కావాలి. ఓకే, ఇక్కడ ఒక కొత్త టర్మ్ ఏంది అంటే మౌంట్. All storage devices, partitions, file systems are integrated into this hierarchy by mounting them at a specific directories. So Linux లో ఈ సిడిఈ ఇలాంటి సిస్టమ్ కి బదులుగా ఏంటంటే ఇక్కడ రూట్ తోటే స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర లెట్స్ స్టోరేజ్ ఉంది, ఒక 10 GB స్టోరేజ్. మీరు ఏం చేయాలంటే ఈ రూట్ లోనే మేబీ XYZ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దానికి మౌంట్ చేయాలి. ఓకే, సో మౌంట్, వాట్ ఈజ్ మౌంట్ సార్? ప్రస్తుతానికి వదిలేయండి. మీకు ముందు AWS లో మనం బ్లాక్ వాల్యూమ్ చూసేటప్పుడు మౌంట్ చేయడం అవన్నీ మీకు ముందు ఇంకా డెప్త్గా అర్థమైతే, ప్రస్తుతానికి అటాచ్ చేయడం అనుకోండి మౌంట్ అంటే. ఓకే, సో ఇప్పుడు బై ద వే ఇక్కడ అంటే 235 GB కనిపిస్తుంది మీకు నియర్లీ, రెండు కలిపితే. మన లైనెక్స్ సర్వర్ కి ఎంత జీబీ ఉందండి? ఐఎమ్ ఆస్కింగ్ యూ. లినక్స్ సర్వర్ లో ఎంత జీబీ ఉంది? మనం క్రియేట్ చేసినప్పుడు ఎంత జీబీ ఇచ్చినాం దానికి? టైప్ ప్లీజ్ ఎవ్రీవన్. 8 GB. అది ఎట్లా తెలుస్తుంది సార్? ఇక్కడ అంటే మనకు డైరెక్ట్లీ కనిపిస్తుంది. ఓకే, మనకు విండోస్ తెలుసు, మౌస్ తోటి గేమ్ కాబట్టి అర్థమవుతుంది. మరి ఇక్కడ ఎట్లా తెలుస్తుంది అంటే ఆ కమాండ్ ఏంటంటే డిఎఫ్, డిస్క్ ఫైల్ సిస్టమ్. డిస్క్ ఫైల్ సిస్టమ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సరే, ఇదంతా బిట్స్ అండ్ బైట్స్ లో కనిపిస్తుంది కదా, నాకు హ్యూమన్ రీడబుల్ ఫామ్ లో కావాలంటే DF-H, హ్యూమన్ రీడబుల్ ఫామ్ లో. ఏమంట? బేసికల్లీ ఈ సర్వర్ లో 8 GB ఉంది. ఓకే, ఈ సర్వర్ కి 8 GB అసైన్ అయింది. అది దేనికి మౌంట్ అయింది? దట్ ఈజ్ మౌంటెడ్, చూడండి, మౌంటెడ్ ఆన్ రూట్ డైరెక్టరీకి మౌంట్ అయింది. అట్లా ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది. బేసికల్లీ ఆ ఫైల్ సిస్టమ్ ఏంది అంటే ఇది చూడండి, ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఏందా? ఫైల్ సిస్టమ్ /dev xvda1. ఈ /dev xvda1 కి 8 GB రూట్ డైరెక్టరీకి మౌంట్ అయింది. ఇక్కడ ఏ స్టోరేజ్ అయినా సరే ఏదో ఒక డైరెక్టరీకి మౌంట్ కావాలి, మౌంటెడ్ ఆన్. ఇది మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఇక్కడికి రండి, ఇన్స్టాన్సెస్, సెలెక్ట్ ద సర్వర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్టోరేజ్కి వస్తే యూ విల్ సి /dev xvda. ఇది 8 GB స్టోరేజ్. ఇది ఓకే, చూడండి /dev xvda సైజ్ ఎంత? 8 GB. ఇది అటాచ్డ్. సరే, బయట నుంచి అటాచ్డ్ అనొచ్చు, కానీ యాక్చువల్ ఏమైంది? మౌంటెడ్. దేనికి మౌంట్ అయింది? రూట్ డైరెక్టరీకి మౌంట్ అయింది. అందుకే అన్ని రూట్ లో ఉన్నాయి, మీ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా రూట్ లోనే ఉంది. ఓకే, ఈవెన్ రేపు మనం ఇంకా ఎక్స్ట్రా 15 GB యాడ్ చేసినాం, దాన్ని కూడా ఇక్కడ ఫైల్ సిస్టమ్ లాగా కనిపిస్తుంది. మనం ఎక్కడనో దగ్గర మౌంట్ చేయాలి. ఓకే, మౌంట్ చేయాలి. మౌంట్ అంటే అటాచ్, సింపుల్ గా. ఇప్పుడు మీరు టీవీ ఉన్నారు, ఓకే, ఆ టీవీని గోడకి ఏం చేస్తారు మీరు? వాల్ మౌంట్ చేస్తారు.
అంటే దానికి తగిలిస్తారు, సంథింగ్ లైక్ దట్, అటాచ్ చేస్తారు. ఓకే, యూ బాట్ ఏ టీవీని అయితే మీరు ఎక్కడ పెట్టాలి, వాల్కి మౌంట్ చేయాలి కదా, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇది DF-H చూడండి. సో ఓకే, ఇది మీకు బ్యూటీ ఏంటంటే ఆ ఫైల్ సిస్టమ్ ఏంటిది, దాని సైజ్ ఎంత, 8 GB, ఎంత యూజ్డ్ అయింది. ఓకే, ఈ 8 GBలో ప్రస్తుతానికి ఓఎస్లో 1.6 GB యూజ్ అయింది, ఇంకా 6.4 GB ఫ్రీ ఉంది. అంటే యూజ్డ్ పర్సంటేజ్ 20%, అవైలబుల్ పర్సంటేజ్ 80%. ఆర్ యూ విత్ మీ సార్? మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆస్కింగ్ యూ. Nagalakshmi saying, for me, screen is not visible. Is anyone facing the issue? No one, right? Okay, fine. Cool. So Nagalakshmi, please rejoin. Check your connectivity. Yeah, now. సో ఈ రకంగా మీరు మౌంట్ సెట్ చేయొచ్చు. సో ఇదేంటిది మౌంట్స్, ఇంకా నేను దీని గురించి అంటే ఫైల్ సిస్టమ్, బేసికల్లీ డిస్క్ ఫైల్ సిస్టమ్. మనం AWS టైంలో EBS నేర్చుకున్నప్పుడు ఇంకా డెప్త్లో పోదాం. నౌ అట్లనే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, సో LL కొట్టండి. LL కొడితే మీకు ఇక్కడ ఫైల్స్ కనిపిస్తున్నాయి, ఓకే, ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో దాని సైజ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ లినక్స్ అనే ఫైల్ ఉంది, దాని సైజ్ ఎంత, దాని సైజ్ యాక్చువల్లీ అంటే ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ సైజ్ ఎంత అంటే 4737 బైట్స్. చూడండి, VIM లినక్స్ ఓపెన్ చేస్తున్నా. సో ఏమైనా యాడ్ చేస్తా, ఎస్కేప్ ఐ ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు, ఇక్కడెక్కడనే ఉన్నా, ఈడుంది నా కర్సర్, ఇది యాడ్ చేస్తా. బ్లా ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి బ్లా 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 అని అలా యాడ్ చేస్తా, సమ్ కంటెంట్. ఓకే, ర్యాండమ్ యాడ్ చేసిన, ఎస్కేప్ Shift:W, W అంటే రైట్, సేవ్ అయింది. టోటల్ ఎన్ని బైట్స్ పెరిగింది, ఇంతకు ముందు ఎంతో ఉంటే ఇప్పుడు కొంచెం పెరిగింది, 4772 బైట్స్ రిటర్న్, అంటే ఇంత డేటా సేవ్ అయింది. ఎస్కేప్ Shift:W Q, చూడండి 4737, ఇదేనా మనం ఇప్పుడు ఇందాక ఎడిట్ చేసింది. 4737 అంటే పెద్దగా ఏం పెరగలే, ఇంకొంచెం యాడ్ చేద్దాం. VIM లినక్స్ 4772 కదా. సో నేను ఏం చేస్తా అంటే ఎస్కేప్ Shift-G, కిందికి వచ్చిన గ్రౌండ్కి, ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన, ఇదంతా మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తా, Ctrl+A Ctrl+C పేస్ట్. అంటే మీకు కొంచెం విజిబుల్గా అనిపించాలి కదా. ఎస్కేప్ Shift:W, ఎంత ఇప్పుడు 12643 బైట్స్ రిటర్న్. Q LL చూడండి 12643, ఇది ఆ ఫైల్ లోపల మనకు కనిపిస్తున్న డేటా, దాని డేటా యొక్క సైజ్ బైట్స్. బట్ ఇది ఓఎస్ లో ఇంత కాదు. ఓకే, దీని సైజ్ ఇంత, బట్ డిస్క్ మీద ఎంత ఉంటుంది దాని సైజ్, ఇప్పుడు మీరు ఎలా చూపించవచ్చు అంటే, ఇప్పుడు ఏదో ప్రోడ్ ఫైల్ ఉంది, రైట్ క్లిక్ కొడుతున్నా, ప్రాపర్టీస్లోకి వెళ్తున్నా, దీని సైజ్ ఎంత అంటే, ఇది కాదు, ఇంకొంచెం కొంచెం మంచి ఫైల్ తీసుకుందాం. వాట్ ఐ డూ, ఈ టెస్ట్ డైరెక్టరీ యొక్క సైజ్ చూద్దాం, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్, no, ఓకే, వాట్ ఐ డూ, దీన్ని ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ Ansible Linux దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేస్తా, ఫైల్ సేవ్ యాజ్ డెస్క్టాప్, అదో టెస్ట్ ఫైల్ అని పెడుతున్నా, సేవ్. ఎక్కడ ఉంది, ఇక్కడ మీకు టెస్ట్ ఫైల్ కనిపిస్తుంది, చూడండి, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్, మీరు ఇక్కడ చూడండి, ఈ సైజ్ ఇది ఏది ఇప్పుడు మీరు చూసింది కదా. సో ఇది 12643, అది ఇది, సారీ, వేర్ ఇస్ దట్, హియర్, ఇది
ఇది సైజ్ ఏంది ఆ బైట్స్ లో చూపిస్తుంది. బట్ అది డిస్క్ మీదకి వచ్చేసరికి, అంటే స్టోరేజ్ మీద యాడ్ అయ్యేసరికి దానికి కొంచెం మెటా డేటా యాడ్ అవుతుంది. ఆ ఫైల్ ఎవరు, ఆ ఫైల్ ఓనర్ ఎవరు, దానికి ఏ సెక్యూరిటీ ఉంది, ఎవరెవరికి యాక్సెస్ ఉంది, ఓకే, ఆ ఫైల్ పైన ఎవరెవరికి యాక్సెస్ ఉంది, దానికి ఏమైనా ప్రీవియస్ వర్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ మెటా డేటా యాడ్ అవుతుంది. ఇంకొంచెం సైజ్ పెరుగుతుంది, 12 KB అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫైల్ సైజ్ ఎంత అంటే, ఇది వి షుడ్ సే 12 KB, నాట్ 8 KB. we should not say 8 KB, we should say 12 KB. ఈ ఫైల్ సైజ్ ఎంత? 12 KB, 8 KB కాదు. ఇదేమో సైజ్ ఆన్ డిస్క్, యాక్చువల్ సైజ్ ఇదే ఇప్పుడు, కానీ దాని లోపల ఉన్న కంటెంట్ సైజ్ ఎంత అంటే 8 KB. మరి అట్లా లైనెక్స్ లో కమాండ్ ఏంటి సార్ అంటే డియు. ఓకే, డియు. ఇప్పుడు దీని సైజ్ ఎంత అంటే మీరు ఇది చెప్పొద్దు, దీని సైజ్ ఎంత అంటే du-sh లైనెక్స్ పేస్ట్. దాని సైజ్ టోటల్ 16 KB. ఎందుకంటే ఆ ఫైల్ కూడా కొంచెం డేటా ఉంటుంది, దాని ఓనర్ ఎవరు, ఎవరెవరికి యాక్సెస్ ఉంది, అవన్నీ కలుపుకొని 16 KB ఇది డిస్క్ మీద తీసుకుంటుంది. గాట్ ఇట్? హలో, ఎస్ సార్? ఓకే, ఫైల్లో ఉన్న కంటెంట్ సైజ్ వేరు, ఆ ఫైల్ తీసుకునే సైజ్ వేరు. సో ద సైజ్ ఆన్ డిస్క్ ఈజ్ 16 KB. గాట్ ఇట్? మీకు ఇప్పుడు మెల్లమెల్లగా ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? ఇదేంటిది, దాని సైజ్ ఎంత? ఎస్, గాట్ ఇట్. నౌ ఇప్పుడు నేను ఒక పని చేద్దాం, టామ్ క్యాట్ని డౌన్లోడ్ చేద్దాం. కమాండ్ ఏంటి చెప్పండి? wget. సో క్విక్లీ డౌన్లోడ్ చేస్తా. గూగుల్ టామ్ క్యాట్ డౌన్లోడ్, క్లిక్, జిప్నే తీసుకుందాం, సేవ్, కాపీ లింక్ అడ్రస్, పేస్ట్. జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, దాన్ని అన్జిప్ చేద్దాం. ఎట్లా చేయాలి కమాండ్ అది? అన్జిప్ ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ అన్జిప్ అవుతుంది. దానికి ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు అది ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇప్పుడు దీనికి ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది, లోపల ఏముంటుంది, ఎల్ఎల్ మీరు అపాచీ అని కొడితే దాని లోపల ఉన్న ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది. సరే సార్, మరి దీని సైజ్ ఎంత? ఇప్పుడు నాకేం కావాలి, ఈ టామ్ క్యాట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎంత, సైజ్ ఎంత? అప్పుడు ఏం చేయాలి, du-sh అపాచీ టామ్ క్యాట్ పేస్ట్. సో మొత్తం దీని ఎంటైర్ సైజ్, లోపల ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్, ఫైల్స్, సబ్ ఫైల్స్ అన్ని కలిపి సైజ్ ఎంత అంటే, ఏం చేసిన నేను మిస్టేక్, SH 19 MB అంట. అట్లా కాదు సార్, నాకు ఎలా కావాలి అంటే, నౌ యూ ఐ హావ్ షోన్ యూ కంబైన్డ్ సైజ్. అలా కాదు, నాకు ఫోల్డర్ బై ఫోల్డర్ సైజ్ కావాలి, ఫైల్ బై ఫైల్ సైజ్ కావాలి. దాని లోపల చాలా ఉన్నాయి కదా, వాటి సైజ్ కావాలి అంటే ఎస్ తీసేయండి. ఎస్ అంటే సమ్. ఏం చేస్తున్నది, సమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలా వద్దు, నాకు విడివిడిగా కావాలి. అప్పుడు ఏంటంటే du-h అపాచీ, మీకు విడివిడిగా వస్తుంది. ఇప్పుడు టోటల్ 19 MB, బట్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే బిన్ ఫోల్డర్ 832K, కాన్ఫ్ ఫోల్డర్ 252K, లిబ్ ఫోల్డర్ 11 MB, లాగ్స్ ప్రస్తుతానికి ఏం లాగ్స్ లేనట్టున్నాయి 0, టెంప్, ఇట్లా విడివిడిగా మీకు కనిపిస్తుంది. అన్న df-h కొట్టలేమన్నా? df-h ఇందాకే కొట్టా కదా, అది ఫైల్ సిస్టమ్. df-h ఏం చూపిస్తుంది చెప్పు? మీకు ఇది చూపిస్తుంది, సి డ్రైవ్, డి డ్రైవ్ లాగా. ఇక్కడ రూట్ డ్రైవ్ 8 GB ఉంది దానికి, అందులో 1.6 GB యూజ్ అయింది, 6.4 GB ఫ్రీగా ఉంది. ఇక్కడ ఎట్లయితే చూపించిందో df-h టామ్ క్యాట్ ఫోల్డర్ రాదు బ్రో. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకోండి. సో ఇది నన్ను అడగొద్దు మీరు. సో అలా ఉంది. మహేష్ రెడ్డి, డోంట్ డూ ఎనీథింగ్. మహేష్ రెడ్డి, హలో మహేష్ రెడ్డి. ఓకే, సో df-h అంటే దీనిలాగా. ఇప్పుడు ఇందులో సి డ్రైవ్ ఉంది, టోటల్ 112 GB, అందులో 30 GB ఫ్రీ ఉంది, సమ్ లైక్ 70 or 80 GB యూజ్డ్ లో ఉంది. ఇలా మీకు చూస్తే ఇక్కడ స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి కదా, అలా అక్కడ డిఎఫ్ కమాండ్, రూట్ డ్రైవ్ ఇంత యూజ్ ఉంది, ఇంత ఫ్రీ ఉంది, ఇంత పర్సంటేజ్. మరి దీని ఫోల్డర్ స్ట్రక్చర్ ఎంత కావాలి నాకు? ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా ఫోల్డర్ స్ట్రక్చర్ కావాలంటే రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్ లో చూస్తాం, ఫోల్డర్ సైజ్, ఐఎమ్ సారీ స్ట్రక్చర్ కాదు, ఫోల్డర్ సైజ్. ప్రాపర్టీస్ కొడితే మీకు ఇక్కడే కనిపిస్తుంది సైజ్, సైజ్ అండ్ డిస్క్. ఇప్పుడు దీని సైజ్ అండ్ డిస్క్ ఎంత?
du-sh కమాండ్. విడివిడిగా కావాలంటే du-h కమాండ్. ఎస్ అంటే సమ్ వదిలేసి, సో du-h కమాండ్ వితౌట్ కంప్లీట్ కాదు, నాకు కలెక్టివ్ వద్దు, విడివిడిగా కావాలి. ఇలా చెప్పినంత వరకు క్లియరా? మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఓకే, సో మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఐ నో కొందరు ఎవరైనా బిగినర్స్ ఉంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐ అగ్రీ అండ్ ఐ యాక్సెప్ట్ అండ్ ఐ అక్నాలెడ్జ్. ఓకే, సో ఈవెన్ నేను మీ ప్లేస్లో ఉన్న, ఇఫ్ ఐఎమ్ అబ్సల్యూట్ బిగినర్ అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఓవర్ ద ప్రాక్టీస్, బికాజ్ ఈ కమాండ్స్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు, డే ఇన్ డే అవుట్ ప్రాక్టీస్ చేస్తారు, చేయాల్సిందే. ఇఫ్ యూ వుడ్ లైక్ టు బి అ డెవాప్స్ ఇంజనీర్, 100% ప్రాక్టీస్ చేయాల్సిందే, చేస్తారు కూడా. డెవాప్స్ మొత్తం ఈ కమాండ్స్ ఉంటాయి. అప్పుడు మీరు మీ ఫింగర్ టిప్స్ మీదకి వస్తాయి. ఇప్పుడు ఈ మూమెంట్కి లిటిల్ కన్ఫ్యూజన్ ఉన్నా వదిలేయండి, రికార్డింగ్ వింటారు, మీకు 50 to 60% అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేస్తారు. 80 to 99% అర్థమవుతుంది, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు, 100% అర్థమవుతుంది. రేపు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు, రీయూజ్ చేస్తారు, మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోద్ది. లేదంటే ఇప్పుడే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, వెళ్ళిపోద్ది అలా. ఓకే, ఇట్స్ ఓకే. మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా ఓకే, ఇట్స్ ఓకే. డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్. చలో దెన్ నౌ టేక్ బ్రేక్. మనం బ్రేక్ తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ చూద్దాం. No one should drop. Take break for 5 minutes. 5 minutes timer. Don't drop guys, don't drop. Okay, ఇంకా ఇంపార్టెంట్ కొన్ని కమాండ్స్ చెప్పాలి. Hey guys, are you all back? Okay, yes. Chalo, let's continue. So now we have understood what is disk file system, like overall file system information. అది ఓవరాల్ ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. డిఎఫ్ కమాండ్ ఏంటిది? ఓవరాల్ ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. లేదు నాకు ఫోల్డర్ సైజ్ కావాలి, డిఎఫ్ కాదు du-sh. లేదు నాకు కంప్లీట్ ఫోల్డర్ ఎంటైర్ సైజ్ కాదు నాకు, ఓకే, సో ఫోల్డర్ బై ఫోల్డర్, ఫైల్ బై ఫైల్ కావాలి, ఎస్ తీసేయండి, సమ్ అన్నట్టు, సమ్ తీసేయండి, విడివిడిగా వస్తుంది. ఓకే, సో ఫార్ గుడ్. నౌ మనం ముందుకెళ్దాం. సో నౌ వాట్ విల్ ట్రై టు అండర్స్టాండ్, ఇవేంటివి సార్ మీరు ఇందాక అడిగారు కదా, ఇప్పుడు ఎల్ఎల్ కొట్టినప్పుడు మీకు ఫైల్ నేమ్ అర్థమైంది, టైం స్టాంప్ అర్థమైంది, ఇదంతా టైం స్టాంప్. ఇదేమో బైట్స్, అంటే ఆ ఫైల్లో ఎంత డేటా ఉందో ఆ బైట్స్ కనిపిస్తుంది. మరి ఇవేంటివి సార్? సో ఇవి మనం చూద్దాం. సో బేసికల్లీ ఇవి ఫైల్ పైన ఎవరు ఓనర్ అండ్ వాని గ్రూప్, యూజర్ ఇన్ఫర్మేషన్, గ్రూప్ ఇన్ఫర్మేషన్, అండ్ ఆ ఫైల్ పర్మిషన్స్ ఏంటివి. ఇప్పుడు రియల్ టైంలో ఒక ప్రొడక్షన్ క్రిటికల్ ఫైల్ ఉందబ్బా, సమ్ ఫేస్బుక్ అనే ఫైల్ ఉంది, ఆ ప్రొడక్షన్ క్రిటికల్, అది దానికి అందరికీ యాక్సెస్ ఇస్తామా? నో, వి షుడెంట్ గివ్. సో మేబీ ఎవరైతే దానిపైన ఓనర్ ఉన్నాడో వానికి యాక్సెస్ ఉంటుంది, మేనేజర్కి యాక్సెస్ ఉంటుంది, బట్ జూనియర్ ఇంజనీర్కి ఉండొద్దు, ఉండకపోవచ్చు. అందరికీ ఆ ఫైల్ పైన యాక్సెస్ ఉండొద్దు. సరే ఉన్నా కూడా అందరికీ ఎడిట్ పర్మిషన్ ఇవ్వద్దు. ఓకే, సో ఎవరైతే రైట్ యూజర్ ఉన్నాడో, రైట్ పర్సన్ ఉండో ఆయనకే ఎడిట్ పర్మిషన్ ఉండాలి. మిగతా వాళ్ళకి మేబీ ఓపెన్ చేయొచ్చు, కానీ దాన్ని ఎడిట్ చేసే పర్మిషన్ ఇవ్వద్దు, దాన్ని డిలీట్ చేసే పర్మిషన్ ఇవ్వద్దు. మేబీ అది ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనుకో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పర్మిషన్ ఇవ్వద్దు. ఇప్పుడు లెట్సే నా ల్యాప్టాప్లోనే నేనేమో మేబీ కొన్ని సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేస్తాను, ఎగ్జిక్యూటబుల్ సాఫ్ట్వేర్స్, నేను ఇన్స్టాల్ చేయొచ్చు దాన్ని, బట్ వేరే యూజర్ కనుక నా ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి ఇన్స్టాల్ చేద్దామని చూస్తే ఇన్స్టాల్ కాదు, అడ్మిన్ పర్మిషన్స్ నీడెడ్ అని ఆయన ఒక వార్నింగ్ వస్తుంది. ఎస్, సో మరి ఇక్కడ కూడా ఫైల్స్ పైన పర్మిషన్ ఇవ్వచ్చా? ఇప్పుడు ఇక్కడనేమో విండోస్లో మీకు అర్థమవుతుంది, రైట్ క్లిక్ కొట్టి, ఓకే, సో ప్రాపర్టీస్లోకి వెళ్తే, సెక్యూరిటీలోకి వెళ్తే, సో ఎవరికి ఏం పర్మిషన్స్ ఉన్నాయని మీకు ఇక్కడ అర్థమవుతుంది. పర్మిషన్స్ ఫర్ సిస్టమ్, ఈ యూజర్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, ఇదేమో సిస్టమ్కి, ఇది యూజర్కి, అడ్మిన్స్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, ఆ పర్మిషన్స్ ఎట్లా చేంజ్ చేయాలి. ఇక్కడ ఎడిట్ కనిపిస్తుంది చూడండి, ఎడిట్. సో ఎడిట్, మనం ఇక్కడ ఎవరికి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి,
ఎవరికి మోడిఫై పర్మిషన్ ఇవ్వాలి, ఎవరికి రీడ్ పర్మిషన్ ఇవ్వాలి, ఎవరికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వాలి, ఇక్కడ మీకు విండోస్లో కనిపిస్తుంది. ఇదంతా విండోస్ సర్వర్ ఆపరేషన్. మరి లినక్స్ సర్వర్ ఆపరేషన్ ఏంటి సార్? లినక్స్లో మనం ఫైల్ పర్మిషన్స్ ఎట్లా చేంజ్ చేయాలి, ఓకే, రైట్ యూజర్కి ఎట్లా యాక్సెస్ ఇవ్వాలి, ఇప్పుడు మనం ఆ ఫండా మొత్తం 2 minutesలో మీకు అర్థమైపోతుంది చూడండి. ఓకే, సో లినక్స్లో అది ఫైల్ కానివ్వండి, ఫోల్డర్ కానివ్వండి, బేసికల్లీ లినక్స్ వరకు అది ఆబ్జెక్ట్. ఆ ఓఎస్ కదా ఏంటిది? ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అంటే యూజర్ ఆర్ ఓనర్ యాక్సెస్ చేయొచ్చు, అండ్ అట్లనే గ్రూప్ మెంబర్స్ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో జనరల్లీ లినక్స్లో గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ మెంబర్స్ యాక్సెస్ చేయొచ్చు, అండ్ అదర్స్ అంటే వేరే వాళ్ళు. సో యూజర్కి ఓనర్కి ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వాలి, అట్లనే గ్రూప్ మెంబర్స్కి ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలి, అదర్స్కి ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వాలి, అది మన చాయిస్. అదేందో మనం ఒకసారి చూద్దాం. ఓకే, వెరీ వెరీ కేర్ఫుల్. సో జాగ్రత్తగా వినండి, మీకు ఇది హెల్ప్ అయింది కూడా. సో ఇప్పుడు లెట్స్ ఇదే తీసుకుందాం అబ్బా, ఇది ఈ లినక్స్ ఫైల్, దీన్ని కాపీ చేసుకోండి. ఐ జస్ట్ పేస్ట్ హియర్. Copy some yeah, all right, so I must select it. సో ఇక్కడ మీరు చూస్తే ఐఎమ్ సారీ, సార్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే ఇది బేసికల్ ఏంటిదంటే ఈ డాష్ తీసేయండి, ఫస్ట్ డాష్. ఇదేమో లెట్ మీ డివైడ్, కలర్ ఎందుకు రావట్లే, సో ఈ రీడ్ రైట్ ఏంది అంటే ఈ రీడ్ రైట్, ఈ ఆర్ అంటే రీడ్, బేసికల్లీ అది ఓనర్కి సంబంధించింది, OWNR ఓనర్. సో ఇదేంటిది అంటే ఇది అది గ్రూప్ మెంబర్స్కి, ఇదేంటిది అంటే అదర్స్కి. సో ఇక్కడ ఆర్ కనిపిస్తుంది కదా, ఆర్ అంటే రీడ్ పర్మిషన్, అంటే ఫైల్ ఓపెన్ అవుతుంది కానీ వాళ్ళకు మార్చడానికి పర్మిషన్ ఉండదు. డబ్ల్యూ అంటే రైట్, అంటే వాళ్ళు ఎడిట్ కూడా చేయొచ్చు, ఏమైనా చేంజెస్ ఉంటే చేయొచ్చు. ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ అంటే వాళ్ళు ఒకవేళ అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే, అంటే ఇన్స్టలేషన్ అట్లా ఏమైనా ఉంటే చేసేయచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మరి రీడ్కి కోడ్ ఎంత అంటే 4. ఓకే, సో దాని యొక్క న్యూమరిక్ కోడ్ ఎంత అంటే 4. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు మీకు వద్దులేండి, అదంతా అవసరం లేదు డెవాప్స్ ఇంజనీర్కి. రీడ్ నెంబర్ ఎంత అంటే 4, రైట్ నెంబర్ ఎంత అంటే 2, ఎగ్జిక్యూట్ యొక్క న్యూమరిక్ కోడ్ ఎంత అంటే 1. బేసికల్లీ ఆక్టల్ నెంబర్, అంటే 0 4 కాదు, అది బేసికల్లీ వేరే 2/2, ఇదేమో 2/0, 2/1, 2/2. సరే, రీడ్ అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1. ఇక్కడ మీకు RN కనిపిస్తుంది అనుకో, అది రీడ్ అన్నట్టు. W కనిపిస్తుంది అనుకో, రైట్ అన్నట్టు. X ఉంది అనుకో, ఎగ్జిక్యూట్ ఉన్నప్పుడు. ఇప్పుడు లెట్స్ సే ఒక యూజర్కి లేదంటే ఒక గ్రూప్కి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే ఈ కాంబినేషన్ ఇవ్వాలి. 4 + 2 + 1 ఎంత? 7. ఒకవేళ ఓనర్కి కానీ, గ్రూప్కి కానీ, అదర్ మెంబర్స్కి కానీ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చినామంటే మీనింగ్ ఏంటిది అంటే మనం 7 పర్మిషన్ ఇచ్చినామని అర్థం. అంటే 7 ఇచ్చినామంటే ఫుల్ పర్మిషన్స్ ఇచ్చినామని అర్థం. జాగ్రత్తగా వినండి, ఒక 2 minutes కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ అర్థమైపోతుంది. సో లెటస్ సే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదా లైనక్స్ ఫైల్, దీనిపైన ఓనర్ అనొచ్చు లేదంటే యూజర్ అనొచ్చు. ఈ యూజర్ పర్మిషన్ ఏంది అంటే రీడ్ రైటే ఉంది, ఎగ్జిక్యూట్ లేదు. గ్రూప్ పర్మిషన్ ఏంది అంటే ఓన్లీ రీడ్ ఉంది. అదర్స్ పర్మిషన్ ఏంది అంటే ఓన్లీ రీడ్ ఉంది. ఇప్పుడు నేను మారుద్దాం అనుకుంటున్నా. ఓకే, సో యూజరు, గ్రూపు,
అదర్స్. యూజర్స్కి నేను ఇప్పుడు ఫుల్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నా. చూడండి, యూజర్స్కి నేను ఏమిద్దాం అనుకుంటున్నా, ఓనర్కి, యూజర్ ఆర్ ఓనర్, ఓనర్కి ఆర్ యూజర్కి ఫుల్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంటే అతనికి రీడ్ ఉండాలి, రైట్ ఉండాలి, ఎగ్జిక్యూట్ ఉండాలి. అతను ఫైల్ని రీడ్ చేయగలగాలి, లోపల ఏమన్నా చేంజ్ చేయగలగాలి, ఒకవేళ దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయగలగాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? 4 + 2 + 1 ఎంత? 7. సో 7 నెంబర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో నేను చెప్తాను, డోంట్ వరీ. అదే ఇప్పుడు గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. నేను గ్రూప్ మెంబర్కి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, వాళ్ళకి ఎగ్జిక్యూట్ వద్దు, వాళ్ళు ఫైల్ని ఓపెన్ చేయగలగాలి, అవసరం అంటే మార్చగలగాలి. అంటే వాళ్ళకి రీడ్ పర్మిషన్ ఇవ్వాలి, రైట్ పర్మిషన్ ఇవ్వాలి, ఎగ్జిక్యూట్ వద్దు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? నెంబర్ ఎంత వస్తుంది చెప్పండి? రీడ్కి 2, సారీ, రీడ్కి 4, రైట్కి 2, 4 + 2 6. ఓకే, అదర్స్కి నేను ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలనుకోవట్లేను, బికాజ్ ఐ కెనాట్ ట్రస్ట్ అదర్స్. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ రైట్ పర్మిషన్, రీడ్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్. అప్పుడు నేను ఏం చేయాలి? 0 మెన్షన్ చేయాలి. అంటే నో రీడ్ పర్మిషన్, నో రైట్ పర్మిషన్, నో ఎగ్జిక్యూట్ పర్మిషన్. లేదు, మేబీ అదర్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ దే షుడెంట్ రీడ్. అందులో ఏముందో వాళ్ళకి తెలియవద్దు, వాళ్ళు దాన్ని మాడిఫై చేయొద్దు. అప్పుడు ఏం చేయాలి? ఏ నెంబర్ ఇవ్వాలి? వాళ్ళు ఓన్లీ ఎగ్జిక్యూట్ చేయాలి అంతే. అదర్స్ దే డోంట్ వాంట్ టు రీడ్, ఐ డోంట్ వాంట్ దెమ్ టు రీడ్, ఐ డోంట్ వాంట్ దెమ్ టు రైట్. వాళ్ళకి జస్ట్ 1 ఇస్తా అంతే కోడ్. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు పర్మిషన్స్ మార్చాల్సి వస్తే, సో కమాండ్ ఏంటి అంటే chmod. మీరు ఇది ఎక్కడో విన్నట్టుంది, chmod చూసినట్టుంది. ఇది ఎక్కడ చూసినారు అంటే, మీరు ఆ సర్వర్ని కనెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది chmod. సో chmod, ఇప్పుడు దీని సిగ్నిఫికెన్స్ మీకు అర్థమైంది. చూడండి, బేసికల్లీ మనం ఏం చేస్తున్నామంటే chmod, ఓకే, ఓనర్, ఓకే, ఓనర్ పర్మిషన్స్ ఆర్ యూజర్ పర్మిషన్స్ అండ్ గ్రూప్ మెంబర్స్ పర్మిషన్స్ అండ్ అదర్స్ పర్మిషన్స్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఒక ఫైల్ నేమ్ పైన ఆర్ ఫోల్డర్ నేమ్ పైన, ఓకే, ఒక ఫోల్డర్ పైన, ఒక ఫైల్ పైన మనం యూజర్స్ పర్మిషన్ ఆర్ ఓనర్స్ పర్మిషన్, గ్రూప్ మెంబర్స్ పర్మిషన్, అదర్స్ పర్మిషన్ డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు లెట్స్ సే ఈ లినక్స్ ఫైల్కి నేను అందరికీ ఫుల్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తా? chmod, ఓకే, chmod, ఐఎమ్ సారీ, chmod 777 అంటే ఏంది? అందరికి ఫుల్ పర్మిషన్స్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, 4 + 2 + 1 7. యూజర్ కూడా ఫుల్ పర్మిషన్స్, గ్రూప్ మెంబర్స్ కూడా ఫుల్ పర్మిషన్స్, అదర్స్ కూడా ఫుల్ పర్మిషన్. ఫైల్ నేమ్ లినక్స్. లేదు, నేను అలా అందరికి ఇవ్వలేను ఫుల్ పర్మిషన్స్. ఓనర్కే ఫుల్ పర్మిషన్ ఉండాలి, అంటే యూజర్కి ఫుల్ పర్మిషన్ 7. మరి గ్రూప్ మెంబర్స్కి ఏ పర్మిషన్ ఉండాలి? మేబీ గ్రూప్ మెంబర్స్కి రీడ్, రైట్ ఉండాలి, ఎగ్జిక్యూట్ ఉండద్దు. అప్పుడు రీడ్, రైట్ అంటే ఎంత? 4 + 2, రీడ్ 4, రైట్ 2. ఇక్కడ నేను ఏం చేస్తా? 2. సో chmod 7.2, ఇక్కడ 2 పెడతా. సారీ, ఇక్కడ 2 పెడతా అదర్స్కి. మరి ఐ మీన్ గ్రూప్ మెంబర్స్కి, అదర్స్కి ఏమి ఇవ్వచ్చు? ఓన్లీ ఎగ్జిక్యూట్ కావాలి, అప్పుడు 1 పెడతా. డిడ్ యూ అండర్స్టాండ్ ఆర్ ఆమ్ ఐ కన్ఫ్యూజింగ్ యూ? లెట్ మీ నో. హలో సార్, కైండ్లీ ఎవ్రీవన్ టైప్. ఆర్ యూ విత్ మీ? హలో ఎవ్రీవన్. సో మళ్ళీ ఒక్కసారి చెప్తా చూడండి, ఏం లేదు ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. ఏ ఫైల్కైనా కూడా ఎనీ ఫైల్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ ఫోల్డర్ మనం ఏ లెవెల్లో పర్మిషన్ ఇవ్వచ్చు అంటే, ఓనర్ లెవెల్లో, యూజర్ లెవెల్లో పర్మిషన్ ఇవ్వచ్చు, గ్రూప్ మెంబర్స్ లెవెల్లో పర్మిషన్ ఇవ్వచ్చు, అదర్ యూజర్కి పర్మిషన్ ఇవ్వచ్చు. సో ఎట్లా ఇవ్వచ్చు అంటే, బేసికల్లీ ఈ స్టైల్లో ఇవ్వాలి. chmod, యూజర్ పర్మిషన్స్, గ్రూప్ పర్మిషన్స్, అదర్స్ పర్మిషన్, ఫైల్ నేమ్ ఆర్ ఫోల్డర్ నేమ్. మరి ఏ యూజర్స్కి ఏ పర్మిషన్ ఇవ్వాలి? రీడ్ పర్మిషన్ అయితే 4 ఇవ్వండి, రైట్ పర్మిషన్ అయితే 2 ఇవ్వండి, ఎగ్జిక్యూట్ పర్మిషన్ అయితే 1 ఇవ్వండి, లేదు కాంబినేషన్లో ఇవ్వాలి. సో ఇప్పుడు లెట్స్ సే నేను ఓనర్కి రీడ్, రైట్ పర్మిషన్ ఇవ్వాలి. రీడ్, రైట్ నంబర్ ఎంత ఇవ్వాలి చెప్పండి? ఓనర్కి రీడ్, రైట్ పర్మిషన్ ఇవ్వాలి. రీడ్ నెంబర్ ఎంత? 4. రైట్ నెంబర్ ఎంత? 2. అంటే ఓనర్కి 6 ఇవ్వాలి ఇక్కడ. chmod 6. గ్రూప్ మెంబర్స్కి ఏమి ఇవ్వాలి? రైట్, ఎగ్జిక్యూట్ ఇవ్వాలి. అదర్స్కి ఏమి ఇవ్వాలి? జస్ట్
రీడ్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలి అనుకుందాం. చెప్పండి. సో ఓనర్కి ఏమో రీడ్ రైట్ అంటే 4+2 6. గ్రూప్ మెంబర్స్కి రైట్ ఎగ్జిక్యూట్, రైట్ నెంబర్ ఎంత 2, ఎగ్జిక్యూట్ నెంబర్ ఎంత 1, 2 + 1 3. అదర్స్కి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్, రీడ్ అండ్ ఎంత 4, ఎగ్జిక్యూట్ ఎంత 1, 4 + 1 5. సో ఇట్లా ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తే ఎట్లిస్తా chmod 6 3 5. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తా అంటే మీకు ఫస్ట్ 777 పర్మిషన్స్ ఇస్తా ఈ లైనెక్స్ ఫైల్కి. ఇప్పుడు ఎలా ఉంది, ఇలా ఉంది కదా, చూడండి జాగ్రత్త. ఇప్పుడు ఇలా ఉంది కదా, వాట్ ఐ విల్ డు chmod 777 అంటే అందరికి ఫుల్ పర్మిషన్స్, ఇంకా డాషెస్ రావు, అందరికి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 777 లైనెక్స్ LL కొట్టండి. యూ విల్ సి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఓనర్కి, గ్రూప్ మెంబర్స్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, అదర్స్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్ అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్. సరే నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఓన్లీ ఓనర్కే ఫుల్ పర్మిషన్స్ ఉండాలి, మిగతా వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉండొద్దు. గ్రూప్ మెంబర్స్కైనా అదర్స్కైనా. కమాండ్ ఏందో మీరు చెప్పండి. chmod ఓనర్కే ఫుల్ పర్మిషన్ అంటే 7, గ్రూప్ మెంబర్స్కి నో పర్మిషన్స్ 0, అదర్స్కి నో పర్మిషన్స్ 0 లినక్స్. ఇప్పుడు LL కొట్టండి. చూడండి ఈ ఫైల్ పైన ఓనర్కే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, మిగతా వాళ్ళకు 0. అలా వద్దు సార్, గ్రూప్ మెంబర్స్కి ఎంతో కొంత పర్మిషన్స్ ఇద్దాం. గ్రూప్ మెంబర్స్కి ఓకే, సో ఓనర్కి ఎలాగో ఫుల్ పర్మిషన్ ఉంది కదా. ఓకే, సో వాట్ ఐ వాంట్ ఓనర్, గ్రూప్ మెంబర్, అదర్స్. ఓకే, యూజర్ ఆర్ ఓనర్, గ్రూప్ మెంబర్స్, అదర్స్. సో ఓనర్కి ఎలాగో ఇప్పుడు 7 ఇచ్చేసినాం మనం, ఫైన్. గ్రూప్ మెంబర్కి నేను మేబీ రీడ్ ఎగ్జిక్యూట్ ఇద్దాం అనుకుంటున్నా, నంబర్ ఎంత వస్తుంది. అదర్స్కి మేబీ నేను రీడ్ రైట్ ఇద్దాం అనుకుంటున్నా, నంబర్ ఎంత వస్తుంది. కెన్ ఎనీవన్ టెల్? జాగ్రత్తగా చెప్పండి, ఆలోచించి చెప్పండి. యా టైప్ టాక్. ఓకే, నౌ చెప్పండి. రీడ్ అంటే ఎంత నంబర్ 4, ఎగ్జిక్యూట్ అంటే ఎంత నంబర్ 1, 4 + 1 5. అదర్స్కి రీడ్ అంటే ఎంత 4, రైట్ అంటే ఎంత 2, సో 7 5 6. ఒక్కసారి మనం చూద్దాం. chmod, I'll do here chmod 7 5 6 లినక్స్. ప్రస్తుతానికి ఏమీ లేవు, బట్ నాకేం కావాలి, గ్రూప్ మెంబర్స్కి రీడ్ ఎగ్జిక్యూట్, అదర్స్కి రీడ్ రైట్. సో చూద్దాం వచ్చిందా. LL ఫుల్ పర్మిషన్స్ యూజర్కి, ఓనర్కి, గ్రూప్ మెంబర్స్కి రీడ్ ఎగ్జిక్యూట్, అదర్స్కి రీడ్ రైట్. వచ్చిందా? ఎస్. సరే, వన్ మోర్ సినారియో ఇస్తున్నా, మీకు ఇంకా కన్ఫ్యూజన్ మొత్తానికి పోతుంది. యూజర్కి ఆర్ ఓనర్కి, గ్రూప్ మెంబర్స్కి, అదర్స్కి. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ పర్మిషన్? యూజర్కి ఆర్ ఓనర్కి ఓన్లీ రీడ్ రైట్. ఓకే, గ్రూప్ మెంబర్స్కి ఓన్లీ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్, అండ్ అదర్స్కి మేబీ ఓన్లీ ఎగ్జిక్యూట్. చెప్పండి నంబర్. యూజర్కి రీడ్ రైట్ ఎంత వస్తుంది నంబర్ అంటే 4 + 1, సారీ రైట్ అంటే 2 6, ఎగ్జిక్యూట్ 1, రీడ్ 4 5, ఓన్లీ ఎగ్జిక్యూట్ 1. సో 6 5 1 ఎవరైతే ఇచ్చారో కరెక్ట్. దే ఆర్ డన్. సో గాట్ ఇట్. సరే చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా, chmod 651 లినక్స్ LL కొట్టండి. వచ్చిందా? ఓనర్ రీడ్ రైట్, యా కరెక్ట్. దెన్ గ్రూప్ మెంబర్స్ రీడ్ ఎగ్జిక్యూట్ ఆర్ ఎగ్జిక్యూట్ రీడ్, అదర్స్ ఓన్లీ ఎగ్జిక్యూట్. ఈ రకంగా మీరు పర్మిషన్స్ ని మార్చొచ్చు ఒక ఫైల్ పైన, ఒక ఫోల్డర్ పైన.
సో వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలా వద్దా, ఈవెన్ గ్రూప్ మెంబర్స్కి యాక్సెస్ ఇవ్వాలా వద్దా? ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియరా మై డియర్ ఫ్రెండ్స్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, టైప్ ఎవ్రీవన్. ఒకవేళ క్లమ్సీ ఉన్నా మీకు రికార్డింగ్ చూస్తే అర్థమవుతుంది. ఏం లేదు ఇది. సో దిస్ కమాండ్ ఇన్ లైనక్స్ is used to change the file permissions or folder permissions. సో ఎందుకు? పర్మిషన్స్ డిక్టేట్ who can read, who can write and who can execute the file. సో యు అంటే ఓకే, ఇది వదిలేసేయండి. సో యూజర్ ఆర్ ఓనర్, జి అంటే గ్రూప్ మెంబర్స్, ఓ అంటే అదర్స్, ఏ వదిలేసేయండి. సో రీడ్ రిప్రజెంట్స్ 4, రైట్ రిప్రజెంట్స్ 2, ఎగ్జిక్యూట్ రిప్రజెంట్స్ 1. సో ఈ సింబల్స్ మీకు అవసరం లేదు ప్రస్తుతానికి. సో మీకు ఇప్పుడు ఓ పాటికి బేసిక్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నా. ఎస్ సార్ నో? సరే, ఫోల్డర్ కూడా మార్చొచ్చు మనం బై ద వే. సో ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నా నేను? ఇప్పుడు ఈ అనే ఫోల్డర్లో ఉన్నా, డైరెక్టరీ అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి ఏముంది? ఓనర్కి ఏమో ఫుల్ ఉంది, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. గ్రూప్ మెంబర్స్కి రీడ్ ఎగ్జిక్యూట్ ఉంది, అదర్స్కి కూడా రీడ్ ఎగ్జిక్యూట్ ఉంది. నేను దీనిపైన పర్మిషన్స్ మారుద్దాం అనుకుంటున్నా. సో chmod మేబీ ఓనర్కి ఫుల్ పర్మిషన్స్, బట్ అదర్స్ గ్రూప్ మెంబర్స్కి ఓన్లీ రీడ్ పర్మిషన్, అంటే 4. అదర్స్కి కూడా రీడ్ పర్మిషన్. సో చూడండి, ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, ఓన్లీ రీడే కనిపిస్తుంది. చూడండి, ఫుల్ పర్మిషన్, రీడ్ రీడ్. ఓకే, ఇది ఏ వరకు ఓకే, బయట ఓకే. మరి లోపల సిడిఏలోకి వెళ్తే బి ఉంది. బి సిచ్యువేషన్ ఏంటిది? బి సిచ్యువేషన్ అలా లేదు. అలా వద్దు సార్, నాకు ఏ లోపల ఏవైతే నెస్టెడ్ డైరెక్టరీస్ ఉన్నాయో, బి, సి, డి, ఈ, ఎఫ్ అన్నిటిపైన కూడా పర్మిషన్స్ అప్లై కావాలి. అప్పుడు ఏం చేయాలంటే మీరు రికర్సివ్గా అప్లై చేయాలి. అంటే కమాండ్ ఏంటంటే chmod -r, రికర్సివ్గా, అంటే దాని లోపల సబ్ డైరెక్టరీస్ లెవెల్లో కూడా అప్లై అవుతాయి. pwd cd ... చూడండి, chmod 744a, ఇది ఏ డైరెక్టరీకి అప్లై అవుతుంది. బట్ ఏ డైరెక్టరీ లోపల కూడా ముందు -r పెట్టండి, రికర్సివ్లీ అప్లై అవుతాయి. ఎల్ఎల్ ఇప్పుడు లోపల అన్నిటి కూడా ఇదే పర్మిషన్ వచ్చి ఉంటుంది. మీరు కావాలంటే ఎల్ఎల్ ఏ కొట్టండి, బి కూడా ఇదే పర్మిషన్ వచ్చింది. ఎల్ఎల్ ఏ లోపల బి లోపల కూడా కొట్టండి. సో బి లోపల కూడా ఇవే పర్మిషన్స్ వచ్చినాయి, రీడ్ రైట్. ఓకే, సో ఇలా. గాట్ ఇట్ సార్? ప్లీజ్ టైప్ ఎవ్రీవన్ ఎస్. రికర్సివ్లీ. సరే సార్, ఫైల్ పైన పర్మిషన్స్ అర్థమైనాయి, బట్ ఓనర్ కి పర్మిషన్స్ మనం డిఫైన్ చేస్తున్నాం, గ్రూప్ మెంబర్స్ కి పర్మిషన్స్ డిఫైన్ చేస్తున్నాం, అదర్స్ కి పర్మిషన్స్ డిఫైన్ చేస్తున్నాం. మరి ఫైల్ ఓనర్ ని చేంజ్ చేయొచ్చా సార్? ఫైల్ గ్రూప్ మెంబర్స్ ని చేంజ్ చేయొచ్చా? ఓకే, ఉన్న వాటికి మనం పర్మిషన్స్ డిఫైన్ చేస్తున్నాం, అలా కాదు, నేను ఓనర్నే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఫైల్ ఓనర్ ఎవరు? అంటే రూట్ యూజర్. ఓకే, ఏ గ్రూప్ మెంబర్స్కి యాక్సెస్ ఉంది అంటే గ్రూప్ మెంబర్స్ ఎవరు? రూట్ గ్రూప్. జనరల్లీ యూజర్ క్రియేట్ చేసినప్పుడే గ్రూప్ క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లినక్స్లో ఇఫ్ యూ క్రియేట్ ఎ యూజర్, బై డిఫాల్ట్ ఒక గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. మీకు ముందు ఇంకా డెప్త్లో అర్థమైంది, అంటే వెన్ వి లెర్న్ డెవాప్స్ కాన్సెప్ట్స్. బట్ చూడండి, యూజర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే cat/etc చెప్పండి, ఫైల్ ఏంటిది? PASSWD, ఇది యూజర్స్ ఇన్ఫర్మేషన్. మరి గ్రూప్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే cat/etc గ్రూప్, ఇది గ్రూప్ ఇన్ఫర్మేషన్. చూడండి, EC2 యూజర్ గ్రూప్, రూట్ యూజర్ గ్రూప్. సో ఒక గ్రూప్ లో ఇంకో యూజర్ని యాడ్ చేయొచ్చా? యాడ్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే రూట్ యూజర్ కదా, నాకు రూట్ యూజర్ గ్రూప్ లో EC2 యూజర్ని కూడా యాడ్ చేయాలి. EC2 యూజర్ని తీసుకెళ్ళి రూట్ యూజర్ గ్రూప్ లో యాడ్ చేయాలి. చేయొచ్చు. కమాండ్ ఏంది అంటే యూజర్ మోడ్, వీఆర్ మోడిఫైయింగ్ ద యూజర్, -a క్యాపిటల్ G, అంటే ఏ గ్రూప్ లో? రూట్ గ్రూప్ లో ఐ వాంట్ టు యాడ్ EC2 యూజర్ ఆర్ మధు యూజర్ అనుకుందాం. ఇప్పుడు మధు యూజర్ లేడు, EC2 యూజర్, EC2 యూజర్. ఏమవుతుందంటే రూట్ గ్రూప్ లో ఇప్పుడు EC2 యూజర్ కూడా వస్తాడు. ఎల్ఎల్ కొట్టండి, సారీ cat/etc గ్రూప్. ఈ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది, చూడండి. EC2 యూజర్ ని రూట్ గ్రూప్ లో కూడా నేను యాడ్ చేసిన. గాట్ ఇట్?
హలో పైన ఓకే, మీకు బేసిక్స్ ఇప్పుడు అర్థమైతే చాలు. నాకు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, ఓకే, బట్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, యూజర్స్ ఉంటారు, గ్రూప్స్ ఉంటారు, ఓకే. సో గ్రూప్స్లో మనం యూజర్స్ని యాడ్ చేయొచ్చు, అండ్ ఏ ఫైల్ కైనా కూడా పర్మిషన్స్ ఉంటాయి. సో రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, వాటిని ఓనర్స్కి, యూజర్స్కి అసైన్ చేస్తాం, గ్రూప్ మెంబర్స్కి అసైన్ చేస్తాం, అండ్ అదర్స్కి అసైన్ చేస్తాం. సో అది మీకు అర్థమైంది, చేంజింగ్ ద ఫైల్ పర్మిషన్. బట్ హౌ టు చేంజ్ ద ఓనర్ అండ్ గ్రూప్? నౌ యూ అండర్స్టూడ్ changing the file permissions, but now how to change owner of that file, groups of that file? ఎలా అంటే కమాండ్ ఏంటంటే chown. ఇప్పుడు చూడండి, ll ఈ లైనెక్స్ ఫైల్ కి, ఆ జెంకిన్స్ ఫైల్ కి ఓనర్ రూట్, గ్రూప్ రూట్, దీన్ని చేంజ్ చేయలేమా? చేయొచ్చు. chown, చేంజ్ ఓనర్షిప్. ఓకే, ఐ వాంట్ టు చేంజ్ యూజర్, ఓనర్, మేబీ రూట్ యూజర్ నుంచి ఐ వాంట్ టు కీప్ EC2-user, EC2-user. ఏ ఫైల్? సరే లినక్స్ ఫైల్ పెడదాం, పేస్ట్, ఎల్ఎల్ కొట్టండి. ఇప్పుడు ఓనర్ ఎవరు? ఇప్పుడు EC2-user, బట్ గ్రూప్ మాత్రం రూట్ గ్రూపే. లేదు, గ్రూప్ కూడా చేంజ్ చేస్తా, chown EC2-user కోలన్, ఇది యూజర్ ఇన్ఫర్మేషన్, ఇది గ్రూప్ ఇన్ఫర్మేషన్, గ్రూప్ కూడా అదే ఇస్తా, EC2-user గ్రూప్ లినక్స్, ఎల్ఎల్ కొట్టండి, EC2-user. ఓకే, ఇది బాగుంది, ఇది ఫైల్ కాబట్టి. మరి ఫోల్డర్ లెవెల్లో అయితే సేమ్ కమాండ్. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు ఏ డైరెక్టరీ? అపాచీ టామ్క్యాట్ డైరెక్టరీ. ఇప్పుడు ఏం జరిగింది? ఈ అపాచీ టామ్క్యాట్ ఫోల్డర్ పైన యూజర్, గ్రూప్ చేంజ్ అయింది. మరి లోపల సార్, లోపల ఎలా ఉంది సిచ్యువేషన్? ఒకసారి చూద్దాం. ఎల్ఎల్ అపాచీ టామ్క్యాట్ కొడితే మళ్ళీ రూటే కనిపిస్తుంది. అలా వద్దు, నాకు లోపల కూడా చేంజ్ కావాలి, రికర్సివ్ గా చేంజ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? chown -R రికర్సివ్లీ యూజర్ గ్రూప్. మొత్తం ఇప్పుడు ఏమైంది? ఆ అపాచీ టామ్క్యాట్ లో చాలా ఫోల్డర్స్ ఉంటాయి, బిన్, కాన్ఫ్, లింబ్, లాగ్స్, అన్నిటిపైన EC2-user. దాని లోపల ఏమున్నా వాటిపైన కూడా EC2-user. యు వాంట్ చెక్, యూ కెన్ చెక్. ఎల్ఎల్ అపాచీ, చూడండి, EC2-user. దాని లోపల కూడా EC2-user ఉంటుంది. ఈ రకంగా మనం యూజర్స్ ని, ఓనర్స్ ని, గ్రూప్ మెంబర్స్ ని చేంజ్ చేయొచ్చు. ముందు ఇంకా మీకు డెప్త్ లో అర్థమవుతుంది. సో ఈ రోజు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇట్స్ ఓకే. ఓకే, సో అన్న యూజర్ బదులు, ఓనర్ బదులు డైరెక్ట్ గ్రూప్ లో యాడ్ చేస్తే సరిపోతుంది అన్న? చేసుకోవచ్చు, మన అది రియల్ టైమ్ లో మీకు అర్థమవుతుంది. ఓకే, జస్ట్ గ్రూప్ పర్మిషన్ ఇస్తే ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ మీకు అందరికీ మారిపోతా ఉంటారు. చేయొచ్చు, మీకు ముందు అర్థమవుతుంది. జెంకిన్స్ చెప్పేటప్పుడు మేబీ ఆ జెంకిన్స్ గ్రూప్ లో డాకర్ అనే యూజర్ యాడ్ చేస్తాం మనం. ఎందుకు? డాకర్ యూజర్ కూడా జెంకిన్స్ పర్మిషన్ రావడానికి. మీకు ముందు అర్థమవుతుంది. యూజ్ కేసెస్ యూ విల్ గెట్ టు నో, బట్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు. మీరు అన్నది కరెక్ట్. ఓకే, జస్ట్ వన్ క్వశ్చన్ అన్న, మీరు ఇంతకుముందు యూజర్ మోడ్ కమాండ్ యూజ్ చేసి యాడ్ చేస్తారు కదా, సో ఆ డౌట్ ఉండే అన్నట్టు. యూజర్ మోడ్ చేయొచ్చు. యూజర్ మోడ్ ఏం చేసినంటే, మీరు గ్రూప్ లో యూజర్ ని యాడ్ చేసినారు, యూజర్ మోడ్ -A ఏం చేసిన, రూట్ గ్రూప్ లో EC2-user ని యాడ్ చేసిన. ఓకే, సో మేబీ రియల్ టైమ్ లో ఏం చేస్తా, జెంకిన్స్ అనే గ్రూప్ ఉంటుంది, అంటే మీరు జెంకిన్స్ ని, ఓకే, సో డాకర్ కమాండ్స్ వాడుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే జెంకిన్స్, ఓకే, డాకర్ గ్రూప్ లో జెంకిన్స్ యూజర్ ని యాడ్ చేస్తారు. మీకు అర్థమైంది తర్వాత. సో ఈ రోజుకి ఇంత చాలులేండి. సో ఇంకా చాలా చెప్పాలి, బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం మనం ఒక క్లాస్ లో ఉన్నామనిపిస్తుంది నాకు. మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకా మనం చాలా చూడాలి. ఏం చూడాలి? మానిటరింగ్, పర్ఫార్మెన్స్, ట్రబుల్ షూటింగ్, నెట్వర్కింగ్ కమాండ్స్, మళ్ళా తర్వాత రన్ లెవెల్స్, ఆక్ కమాండ్, AWK కమాండ్, అండ్ యూ విల్ గెట్ టు నో. ఓకే, సో నీ నెట్వర్కింగ్ పోర్ట్స్ chmod అయిపోయింది, chown కూడా అయిపోయింది. దెన్ ఈ ఇంకొన్ని సెడ్ కమాండ్ అయిపోయింది. ఐనోడ్స్ అంటే ఏంటిది, సాఫ్ట్ లింక్ ఏంటిది, హార్డ్ లింక్ ఏంటిది. ఓకే, సో యూ విల్ గెట్ టు నో. కర్ల్ కమాండ్ కి wget కమాండ్ కి డిఫరెన్స్, మళ్ళీ తర్వాత SCP కమాండ్,
ఓకే, సో యూ విన్ ఎస్సిపి, రన్ లెవెల్స్, ఇంకొన్ని బేసిక్ ఓకే, ఈ యూనిట్ రన్ లెవెల్స్ ఏంటివి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఆ తర్వాత షెల్ స్క్రిప్టింగ్, సో బేసిక్ స్క్రిప్టింగ్, సో ఇంకొన్ని రియల్ టైమ్ యూజ్ కేసెస్, సో ఈ బ్యాష్ ప్రొఫైల్ ఏంది, బ్యాష్ ఆర్సి ఏంటిది, సో మెల్లిగా క్యాట్ కమాండ్, ఓకే కట్ కమాండ్, ఇంకా మీకు కట్ కమాండ్ డిస్కస్ చేయాలి, ఇంకొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్, అట్లనే మీకు ప్రాసెస్ ఏంటిది, సో ప్రాసెస్ స్టేట్ ఏంటిది, సో ప్రాసెస్ ఐడీస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఇప్పుడు ఫేస్బుక్ అప్లికేషన్ నడుస్తుంది, దాని ప్రాసెస్ ఎట్లా తెలుస్తుంది, ఇక్కడైతే మనకి ఈజీగా తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ మనం లెట్స్ ఏదైనా అప్లికేషన్ నడుస్తుంది అనుకో, మనం ఏం చేస్తాం, టాస్క్ మేనేజర్లో పోతాం సింపుల్గా, సో రైట్ క్లిక్ టాస్క్ మేనేజర్, ఇప్పుడు జూమ్ అనే అప్లికేషన్ నడుస్తుంది, సో దాని ప్రాసెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, సో ఇది జూమ్, ఎక్కడ ఉంది జూమ్, ఇది జూమ్ అనే అప్లికేషన్, ఇది ప్రాసెస్. మరి లెట్స్ ఫేస్బుక్ అప్లికేషన్ రన్ అవుతుంది సర్వర్లో, దాని ప్రాసెస్ లైనెక్స్లో ఎట్లా చేస్తాం, ఒకవేళ అది స్ట్రక్ అయితే ట్రబుల్ షూట్ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా కిల్ చేయాలి, ఎట్లా రీసెట్ చేయాలి, దాని ప్రాసెస్ ఐడి ఏంటిది, దాని యొక్క సిపియు ఎంత, దాని ర్యామ్ ఎంత, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో దాన్ని పోర్ట్స్ ద్వారా ఎట్లా యాక్సెస్ చేస్తాం, బ్రౌజర్లో యాక్సెస్ చేస్తున్నాం, ఇక్కడ యాక్సెస్ చేయలేకపోతున్నాం, అప్పుడు అటెల్నెట్ కమాండ్ తోటి ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలి, అవన్నీ మీకు ముందు క్లాసెస్లో అర్థమైంది. సో ఈ రోజుకి ఇచ్చాలు, సో ఐల్ సీ యూ. ఓకే, సో యా ఈ రోజుకి మనకు ఫ్రీ క్లాసెస్ అయిపోతున్నాయండి. సో ఎవరికైనా నా టీచింగ్ స్టైల్ నచ్చింది అనిపిస్తే కొత్త వాళ్ళకు యూ మే ఎన్రోల్. సో ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి, సో యూ కెన్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. ఆల్ రైట్, యా థ్యాంక్ యూ సో మచ్. యా రికార్డెడ్ అయ్యే స్టార్టింగ్ చేశాను. మళ్ళీ మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మేక్ షూర్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు టర్మినేట్ ద ఇన్స్టాన్స్. ఓకే, దేర్ ఆర్ సమ్ మీమ్స్ గోయింగ్ ఆన్. ఏంటిది అంటే, సో ఐ హావ్ బికమ్ పూర్. ఎందుకు పూర్ అయ్యావు అంటే, ఐ లెఫ్ట్ EC2 ఇన్స్టాన్స్ రన్నింగ్, ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్. సో అన్నీ ఏమో మీమ్స్ జోక్స్ నడుస్తున్నాయి. సో ఓకే, ఆన్ సీరియస్ నోట్, మేక్ షూర్ యూ టర్మినేట్ ఆర్ యూ స్టాప్. సార్ chmod స్పేస్ ఏంటిది నాకు అర్థం కాలే సార్, chmod స్పేస్ యూజర్. సో ఈ రోజు చెప్పిన డేటా నేను మళ్ళీ గిట్హబ్ లో పెడుతున్నాను. సో ఏమేం కవర్ చేసాం మనం, ఇవన్నీ కవర్ చేసాము. వాట్ ఎల్స్ వీ హ్యావ్ కవర్డ్, ఇవన్నీ కవర్ చేసాం కదా. chown du-sh df sed కమాండ్ grep find, యా ఇక్కడి వరకు మనం కవర్ చేసాం. కాపీ github/devops training hub batch 15. Maybe you can fork it. Okay, then Linux class notes, add file, create new file. I'm sorry, Control Z. Batch 15. Okay, add file, create new file. Okay, so file name embed the class 5 23rd December 24. All right guys, thank you so much. I'll see you.